Hi, sir. Hey, Chandrika. She is my mother. Namaste, Andy. Namaskaram, Andy. Namaskaram. Glad to meet you, Auntie. Thank you. Glad to meet you too. Say. Okay. Before I start, అందరు వీడియో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇది ఒకవేళ మీ పిల్లలు అందరు ఆంటీలకి అంకుల్కి చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు వీడియో ఆన్ చేయకపోతే టెల్ దెమ్ వీడియో ఆన్ చేయండి అని చెప్పేసి ఆన్ చేయండి. అందరికీ నమస్కారం. అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే అందరు చాలా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా okay, hearty welcome to all the parents, mentors, and my dear friends who have made this evening very special with all the presence of your parents. We as children respect our parents a lot. We hope that this 1 hour call will be memorable to our parents as well as everyone who are present here. This call will be about what your son or daughter is doing and how they are inspiring each other to create this beautiful atmosphere of learning and enjoying in our ESL. అందరికీ స్వాగతం. నాకు తెలిసి మాక్సిమం అందరి పేరెంట్స్ కి ఇక్కడ ఈసెల్ అనే వర్డ్ ఒక్కటైతే పక్క తెలుసుంటది అని అనుకుంటున్నాను. ఇంకేం తెలిసినా తెలియకపోయినా ఆ వర్డ్ ని ఇంకొంచెం అంటే దాన్ని ఇంకొంచెం మంచిగా విడదీస్తే అసలు మేము ఏం చేస్తున్నాం ఈ లాక్డౌన్ మొత్తం టైం అందరిలా కాకుండా కొంచెమైనా మేము యూస్ చేసుకున్నామని మీ అందరికి చూపించడానికి ఇది ఒకటి అంతే. మీ అందరికి ఏమంటారు, I think I definitely feel all the parents who are here will be proud of their children. Like మీ అందరు మీ పిల్లలకి చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఈరోజు. ఎందుకంటే ఎవరైనా అరే సినిమాకి వెళ్దాం రారా, అరే రెస్టారెంట్ వెళ్దాం రారా అనే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం బాగుపడదాం రారా అని కోరుకునే ఫ్రెండ్సే ఉన్నారు. దానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి పేరెంట్స్ కి ఒక హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంత మంచి ఫ్రెండ్స్ ని నాకు ఇచ్చినందుకు. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇది ఫీల్ అవుతారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐఎమ్ సేయింగ్ దిస్. అండ్ ప్రతి ఒక్క శుభ సందర్భాన్ని ఒక మిఠాయితో స్టార్ట్ చేద్దామని అంటారు కదా. ఇప్పుడు వినయన్న వాళ్ళ మమ్మీ ఆంటీ చేసే స్వీట్స్ అందరికి దొరకకపోవచ్చు, కానీ ఐ హోప్ జయాక్క వాడే స్వీట్ వాయిస్ తోనే మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జయాక్క, ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ లిద్విజా. సో తిరుగణనాదధిద్ధిద్దిత్తై తిరుగణనాదధిద్దిద్దిత్తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాదధిద్దిద్దిత్తై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరుగణనాదధిద్దిద్దిత్తై తిరుగణనాదధిద్దిద్దిత్తై ససని సగ సగమ మమ్మ గమ పమ మపని పాప మపని సాని ససని గాని సమప గమ గస ససని సగ సగమ మమ్మ గమ పమ మపని పాప మపని సాని. థ్యాంక్ యూ. Thank you, Akka. కరుణ్ చేసిన స్వీట్స్ తిన్నంత తీయగా ఉన్న కదా. థ్యాంక్ యూ. కరుణ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అండ్ నాకు నీ స్వీట్స్ నువ్వు చేసిన ఖచ్చితంగా 100% ష్యూర్. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. శివాని, ఓవర్ టు యు, ఆల్ యువర్స్. లైక్ స్టార్ట్ ప్రెజెంటింగ్. అండ్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం, అంటే బేసికల్ గా ఏంటి ఈసెల్ అనేది శివాని ఇంకా తేజస్వి చెప్తారు. పేరెంట్స్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈసెల్. మీ అందరికి స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. స్క్రీన్ లో మీకు ఒక బ్లూ కలర్ అలా కనిపిస్తుంది కదా. ఇదేంటంటే పట్టు వదలని గమ్యం వైపు మా పరుగు అని అర్థం. ముందుగా ఈ మేము చేసేది ఇప్పుడు మీకు కనిపించేది ఏంటంటే మా వెబ్సైట్ అన్నమాట. వెబ్సైట్ అంటే
ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కంపెనీ ఉంది. ఆ మొబైల్ కి సంబంధించిన ప్రతిదీ ఆ గూగుల్లో ఆ సైట్ లో ఆ పేరులో కనిపిస్తుంటాయి మనకి. సో మనం అక్కడికి వెళ్తేనే దానికి మ్యాటర్ తెలుస్తుంది. మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. సో మా ఈ సెల్ గురించి గూగుల్లో మేము పెట్టుకున్న కొన్ని పేజెస్ ఇది వెబ్సైట్ అన్నమాట. సో దానికి మీ అందరికి వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ లాజికల్ లిటరేట్స్. మేము మామూలుగా అందరిలాగా చిన్నగా ఆలోచించము. వి థింక్ బిగ్ అండ్ బిగ్గర్. ఎప్పుడు మా ఎయిమ్ ఏంటంటే పెద్దగా ఆలోచిస్తే అట్లీస్ట్ ఒక మెట్టులో మనం పెద్దగా ఉంటాము అనే ఒక ఆశ అంతే. నెక్స్ట్ ఇంకొంచెం తెలుసుకుందాం మా ఈసెల్ గురించి. బట్ కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా మన ఈసెల్. ఇవన్నిటికీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తాను. బట్ ముందు ఏంటంటే ఈ ఈసెల్ దేని మీద బేస్ అయి ఉంటుంది, ద బేస్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈసెల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కొన్ని వాల్యూస్ తోటి ఉంటారనమాట. వాల్యూస్ అంటే పాటించే పద్ధతులు ఇలాంటివి. మేము ఈసెల్ లో విలువలు నేర్చుకుంటాము. లైక్ ఒకళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం గురించి, మంచిగా ఆలోచించడం, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకపోవడం, అందరిలోనూ గొప్పతనాన్ని వెతకడం, అందరికీ కృతజ్ఞత భావంగా ఉండడం అనేవి మేము ఇలాంటి విలువలు ఈసెల్ ద్వారా నేర్చుకున్నాము. మేము ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తాము. ఈ కొత్తగా ఆలోచించడం వల్ల మేము సాధించినవి చాలా ఉన్నాయి. సో అది చూపిస్తున్నాము. అలుమ్ని అంటే చదివి బయటికి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళతో స్టూడెంట్స్ కి ఒక కమ్యూనికేషన్ అన్నమాట. లైక్ స్టూడెంట్స్ తో మా అలుమ్ని తో మేము మాట్లాడతాము. లైక్ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రతి ప్రాజెక్ట్ లో అయినా దేంట్లో అయినా. ఇంకా అసలు ఒక బుక్ రాయడం అనేది ఒక గొప్ప, అది ఒక ఏజ్ లో 18 and 19 సంవత్సరాల్లో లైక్ ఏజ్ లో మేము ఆథర్స్ అయ్యాము. అంటే బుక్స్ రాసాము, చాలా బుక్స్ రాసాము. అందరి పట్ల కృతజ్ఞత భావం చూపించడం ఈసెల్ యొక్క మొదటి, అంటే ఎప్పుడు కూడా ప్రయారిటైజ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో పెడతాం అన్నమాట. కృతజ్ఞతగా ఉండడం నేర్చుకున్నాము. ప్లస్ అందరం కలిసి నేర్చుకుంటాము. ఏది నేర్చుకున్నా లెర్నర్స్ లూప్ ద్వారా అందరు కలిసి నేర్చుకుంటాము. ప్లస్ ఇంటర్న్షిప్స్ అంటే ప్రాజెక్ట్స్, అంటే ఇంటర్న్షిప్స్ ఎప్పుడు కూడా 4th year తర్వాత చేస్తాము. కానీ ఈసెల్ ద్వారా మేము ఫస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేసాము ఇంటర్న్షిప్స్ చేయడం. సో ఈసెల్ గురించి మాటల్లో చెప్పకుండా ఈ పిక్చర్ లో మేము ఈసెల్ ని తీర్చిదిద్దాం అన్నమాట. లైక్ సింధుజ, మా సీనియర్స్ సింధుజ అక్క, సింధుష అక్క చక్కగా ఈసెల్ ని ఒక పిక్చర్ లాగా చేశారనమాట. సో దీంట్లో ఏంటంటే మేము ఏం చేస్తున్నాం, అసలు ఈసెల్ అంటే ఏంటి, మేము మా కలల్ని నమ్ముకొని మా ఫ్యామిలీ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ తో నేర్చుకుంటూ ఒక హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకుంటున్నాము ఈసెల్ ద్వారా. సో అసలు మా స్టోరీ ఏంటి అనేది లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఒక 49 సంవత్సరాల వ్యక్తి శ్రవణ్ అనే వ్యక్తి తన 28 సంవత్సరాల అనుభవాన్ని అంతా కూడా వాడుతూ మమ్మల్ని పైకి తీయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారనమాట. అసలు మా ఈసెల్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే 2017 సంవత్సరంలో శ్రవణ్ సార్ కి మన కంట్రీ ఇండియా కోసం ఏమైనా చేయాలి అనుకున్నారు. ముందు గ్రామాలని అభివృద్ధి చేద్దామా అనుకున్నారు. దాని తర్వాత గ్రామాల కంటే కూడా స్టూడెంట్స్ ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఆటోమేటిక్ గా గ్రామాలు అన్ని కూడా డెవలప్ అవుతాయని ఆయన అనుకోని స్టూడెంట్స్ కూడా ఎక్కడో ఎందుకు, నేను చదువుకున్న కాలేజ్ లోనే హెల్ప్ చేద్దామని ఆయన చదువుకున్న కాలేజ్ లోనే ఓఎస్సిటీకి వచ్చి
మాకు ఈసెల్ అనే ఐడియాని 2017లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. అప్పటి నుంచి మేము సార్ తో వర్క్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఈసెల్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ముందుగా నమ్మింది, అంటే ఈసెల్ అనే ఐడియాని ముందుగా నమ్మింది వినయ్ అండ్ నిఖిల్ అనే మా సీనియర్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నమ్మారు. వాళ్ళతో దాని తర్వాత ఇంకొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి జాయిన్ అయ్యి ఇంత పెద్ద టీమ్ గా ఫామ్ అయ్యామన్నమాట. ఇది మా స్టోరీ. Thank you, Triveni. Shivani and Tejasri, do you want to add any more? ఇది మా అలుమ్ని మా గురించి చెప్పిన మాటలు. మిషెల్ మరాస్ అని ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నమాట. తను మేము స్టార్ట్ చేసిన బుక్స్ అన్ని ఇంటర్వ్యూ చేసి మేము వరల్డ్ వైడ్ గా తెలిసేలా చేసింది. సో ఆమె తన గురించి చెప్పిన మాటలు అవి. సో ఇలా మా గురించి చెప్పిన మాటలన్నీ మేము మా ఈసెల్లో వెబ్సైట్ లో కలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఇవన్నీ మా బుక్ షెల్ఫ్ అన్నమాట. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఒక బుక్, ఇలా ఈ ఎక్స్ప్రెస్ గురించి ఒక బుక్, ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి అని ఒక బుక్, మా సెమినల్ మూమెంట్స్ అనేది ఒక బుక్, ఇలా కెమికల్ ఇంజనీరింగ్ ని ఎలా చదవచ్చు అని ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవన్నీ బుక్స్ అన్నమాట. మీరు ఒక క్లిక్ చేయగానే మొత్తం బుక్ ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ఆల్ అవర్ బ్యూటిఫుల్ బుక్ షెల్ఫ్. ఫస్ట్ అసలు ఈసెల్ ఎలా ఉండేది, అది ఎలా అయిందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అసలు ఈసెల్ ఎలా ఉంటది మా కాలేజ్ లో అనేది ఒక లుక్ అన్నమాట. సో ఇవేంటంటే ఫస్ట్ కాంపిటీషన్ పెట్టాం ఈసెల్ లోగో ఎలా చేద్దాము అనేసి. సో కాంపిటీషన్ లో ప్రతి ఒక్కరి ఐడియాని తీసుకొని ఒకటి కంప్లీట్ చేసామన్నమాట. సో ఇలాంటి గవర్నమెంట్ కాలేజ్ లో ఒక రూమ్ ఇవ్వడం చాలా గ్రేట్ అన్నమాట. అలాంటిది ఒక స్టూడెంట్స్ కోసం అని పర్టికులర్ గా రూమ్ ఇచ్చారు. అందులో ఇలాంటి వస్తువులన్నీ ఉండే అన్నమాట. దాన్ని మేము ఇలా పెయింట్ చేసుకొని అందంగా చేసుకున్నాము. ఇలా మేము ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. ఏదైనా ఒక ఐడియా గురించి అందరం మాట్లాడుకొని ఒక మంచి క్లారిటీకి వస్తాం అన్నమాట. ఇలా వాల్స్ ని డిజైన్ చేస్తాము, ఐడియాలు రాసుకుంటాము, ఐడియాలు అందులో వేసుకుంటాము. యా, ఇవన్నీ మా గ్యాలరీ అన్నమాట. Over to you. Thank you, Shivani and Tejasri and Triveni. దీని ద్వారా లైక్ ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇంకా మంచిగా అసలు ఇండివిజువల్ గా ఒకరికొకరం అసలు ఒక్కొక్కరం ఏం చేస్తే ఎలా అయింది అనేది we can go through individual presentations. Shivani, presentation please. Yes. Let's start with Bhavna. Hello everyone, myself Bhavna. So నేను ప్రెజెంట్ చేసే ప్రాజెక్ట్స్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్ లో నేను ఒక టీమ్ మెంబర్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాను, Pro2 అనేది, అండ్ సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు శ్రవణ్ సో గేవ్ మీ దిస్ ఆపర్చునిటీస్. అండ్ ఇంట్లో నేను ఫస్ట్ నేర్చుకుంది అనేది బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. దీంతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆర్ సపోర్టింగ్ మీ టు లెర్న్ థింగ్స్. అంటే రోజు కొత్త విషయం నేర్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నాకు ఈసెల్ అనేది డైలీ మనకు ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ మనం అందులో ఎలా బిలీవ్ చేయాలి అండ్ అంటే డేకి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలా నేర్పిస్తుంది. అండ్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు శ్రవణ్ సో గేవ్ ఆల్ ది సపోర్ట్ టు us. Thank you sir and thank you team. Thank you, Bhavna. Over to Shirisha. Everyone, భావన మా ఈసెల్లో జాయిన్ అవ్వి 1 month, లాస్ట్ 1 month అవుతుంది. కానీ తను చాలా అంటే జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి తను వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. అండ్ మేము ఎప్పుడు ఈసెల్లోకి వస్తే చాలా బిజీగా ఉంటారు. అండ్ ఆ బిజీ ఉండడంలో మనం చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాము. అండ్ తను అంత బిజీలో ఉండడం కూడా మేము ఎన్నిసార్లు కాల్ చేసి ఎన్ని డౌట్స్ అయినా కూడా తను చాలా పేషెన్సీ తోటి మాకు రియాక్ట్ అయ్యింది. అండ్ ఈసెల్లో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో తను చాలా మెయిన్ రోల్ గా ప్లే చేసి షీ గేవ్ హర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్. అండ్ మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇలా తను మా గ్రూప్ లో జాయిన్ అవ్వి మాతో వర్క్ చేయడం. థ్యాంక్ యూ భావన, థ్యాంక్ యూ ఎవ్రీవన్. And before going to next slide, Shivani,
Do you want to tell about the website? ఇది భావన అసలు వెబ్సైట్ అంటే ఒకరి గురించి రాసుకోవడం మన గురించి మనం రాసుకోవడం కామన్. ఒకళ్ళు వేరే మా టీం మెంబర్స్ గురించి వేరే వాళ్ళు అంటే మా టీంలో మెంబర్సే వేరే వాళ్ళ గురించి రాయడం ఇట్స్ చాలా ఇంకా పెద్దది. సో భావన గురించి మేము అంటే డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. సో తను చేసిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సో తన గురించి వీళ్ళందరూ చెప్పే మాట అంటే తను ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఇట్ ఈస్ నాట్ భావన, వీఆర్ రిప్రజెంటింగ్ భావన. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ చంద్రిక అక్క. గుడ్ ఈవినింగ్ టీమ్ అందరికి. గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. like I'm here to share my view on ESL. నేను ఈసెల్ కి పాస్ట్ 3 months నుంచి వచ్చాను. లైక్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఈసెల్ ఫ్రమ్ పాస్ట్ 3 months అనమాట. సో ఇంత చిన్న టెన్యూర్ లోనే నేను చాలా నేర్చుకున్నాను. లైక్ నేను ఒక బెటర్ వర్షన్ అయ్యాను అనమాట ఈసెల్ నుంచి రాగానే. నేను ఇప్పుడు ఒక 4 projects ఇన్వాల్వ్ అయ్యాను అండ్ 2 groups లో ఇన్వాల్వ్ అయినాను. దట్ ఈస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే అష్టసిద్ధి ఫర్ టుడేస్ వెల్. అందులో నేను లీడర్షిప్ స్కిల్స్ చాలా నేర్చుకున్నాను, మారల్ వాల్యూస్ చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలో చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకా అందులో మేము టీమ్ కూడా కోఆర్డినేషన్ ఎట్లా అవుతామో నేర్చుకున్నాము. ఏఎంసీ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే అదొక మనోహర్ సార్ కంపెనీ అనమాట. సో అందులో మేము మొత్తం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటాం. అందులో వెబ్సైట్ కి కూడా హోల్డ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆస్టెక్ ఇంటర్న్షిప్. ఆస్టెక్ ఇంటర్న్షిప్ లో నేను ఇండివిజువల్ గా ఇంటర్న్షిప్ చేస్తున్నాను. అది ఒక మెంబ్రెయిన్ సెపరేషన్ అని ఉంటుంది అనమాట. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, అంటే గర్ల్స్ కి ఎంపవర్ కావడానికి ఇది పెట్టారు. సో వీటికి 2 మెషిన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఒకటేమో కాలేజ్ గ్రీన్ గా ఉంచడం, ఒకటి రెడ్ హౌస్ ఏమో అన్ని లైక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం అనమాట. నేను ఈ సెల్ నుంచి అయితే చాలా నేర్చుకున్నాను. నాలెడ్జే కాకుండా ఇంకా చాలా క్వాలిటీస్ లైక్ టైం మేనేజ్మెంట్, రీసెర్చ్ చేయటము, టీమ్ బిల్డ్ అన్ని నేర్చుకున్నాను అనమాట. మంచి అట్మాస్ఫియర్ అసలుకి ఈ సెల్ అంటే. న్యూ ఐడియాస్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ నెట్వర్క్స్ బిల్డ్ చేస్తుంది, అన్ని బిల్డ్ చేస్తుంది అసలుకి. థ్యాంక్ యూ శ్రవణ్ సార్ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ మై టీమ్ ESL for your support and encouragement. Okay. Thank you, Chandrika. It's all yours. I mean, it's all your will and interest. Sarika? Yeah. First of all, hi Chandrika. Hi auntie. మీరే చూసారు కదా, చంద్రికక్క చాలా హార్డ్ వర్కర్, ఇంకా చాలా ఎంతూసియాస్టిక్. తన వర్డ్స్ ఎప్పుడు అసలు ఎండే కావు. అండ్ తను చాలా సపోర్టివ్ ఈసెల్ లోనే కాకుండా. సో నేను తనతో పాటు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాను. షీఈస్ వెరీ సపోర్టివ్. అండ్ అలానే తను ఒక మెరిట్ స్టూడెంటే కాదు, తను చాలా యాక్టివిటీస్, ఆర్ట్స్, క్రియేటివ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ చాలా ఉన్నాయి. సో తన నుంచి మేము నిజంగా చాలా నేర్చుకోవచ్చు. సో తను చాలా ప్రాజెక్ట్ చేస్తుంది. అలానే ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఇంకా నేను ఇలానే చెప్తూ ఉంటే వర్డ్స్ ఇంకా అసలు ఆగవు. అండ్ అక్క, హోప్ అక్క, కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ అక్క. Thank you so much, Sarika. Thank you, Akka. Thank you, Sarika. Yeah. Okay. Sarika, followed by you itself. Hey. Yeah. Hi, I'm Sarika. సో ప్రెసెంట్లీ నేను 4 projects లో చేస్తున్నాను. సో ఫస్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీసెస్ ఏఎంసీ తో చేస్తున్నాను. అలాగే సర్వీసెస్ అకౌంటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు ప్రెసెంట్ Pro 2 కూడా నేర్చుకుంటున్నాను, సాఫ్ట్వేర్ సిమ్యులేషన్ ది. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను సబ్జెక్ట్ పైన. సో మేము నేర్చుకోనే కాకుండా వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి మేము వీడియోస్ చేస్తున్నాం. అండ్ ఈసెల్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఎక్కడ మేమైతే మా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ మా స్కిల్స్ అండ్ ఒకటి కాదు, సో ప్రాజెక్ట్స్ చేస్తూ మాకుండే చాలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాం.
అండ్ ఈసెల్తో మాకు స్కిల్స్ అలా కాకుండా ఇంక్రెడిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ్ సార్ మాకు ప్రతి పాయింట్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా మాకు హెల్ప్ కావాలంటే తను చాలా హెల్ప్ చేశారు సార్. అండ్ హీఈస్ ఎ వెరీ గుడ్ మెంటర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ ఈసెల్. థ్యాంక్ యూ ఆల్. Thank you, Sarika. నమస్తే ఆంటీ. నాకు సారిక తెలిసి ఆల్మోస్ట్ 5 to 6 years అవుతుంది. తను చేసే హార్డ్ వర్క్, తను చేసే ప్రతి పనిలో కనిపిస్తుంది ఆంటీ అది. సో తను ఏ పని చేసినా చాలా ఎక్సైట్మెంట్ తో చేస్తుంది. అండ్ తను పాస్ట్ 1 month అవుతుంది జాయిన్ అయ్యి ఈసెల్లో. మీరే చూసారు కదా తను చేసే ప్రాజెక్ట్స్ అన్ని, ఇవన్నీ మీ హెల్ప్, మీ సపోర్ట్ వల్లనే చేయగలుగుతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సారిక మా టీమ్ లో ఉన్నందుకు. థ్యాంక్ యూ సారిక. థ్యాంక్ యూ భావన. సారిక వెబ్సైట్. Over to you, Ridhija. Thank you, Shivani. And I think it's my turn. Like, నేనైతే అసలు బెస్ట్గా నేర్చుకుంది ఏంటి ఈసెల్లో అంటే, మనకు వచ్చినవి చేయడం ఎట్లనే చేస్తాం. అంటే మనకి ఇష్టమైన థింగ్స్ ఎట్లనే చేస్తాం. మనకి రానివి అంటే నాకు కొన్ని పనులు చేయడం చాలా కష్టం. అంటే కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఒక పనిని కంటిన్యూస్ గా చేయాలనుకోండి, నాకు అది కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ అట్లాంటివి చేసినప్పుడు మనకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదైతే చాలా బాగా నేర్చుకున్నాను నేను. ఇంకా ప్రజెంట్ గా వర్కింగ్ అయితే Pro2 నేర్చుకుంటున్నాను, ఒక సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ని. ఇంకా కింగ్స్మెన్ అసోసియేట్స్ అనే ఒక కంపెనీలో ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ లైక్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అది నేర్చుకుంటున్నాను. ఇంకా ఈసెల్లో ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి ఉంటున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అండ్ పావని విల్ టెల్ అబౌట్. పావని, ఓవర్ టు యూ. హలో ఆంటీ. హలో ఆంటీ. ఇంకా లిద్విజ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఇంకా మీట్స్ చేస్తాం. ఈరోజు ఇలా మీట్ అవుతుంది అంటే స్టార్టింగ్ లో మీట్స్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అంటే లిద్విజనే నేర్పించింది. ఈరోజు ఒక మీట్ చేయడానికి కారణం లిద్విజ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది తన వల్ల చేయడం. ఇంకా తనకు అన్ని స్కిల్స్ వచ్చు, రాందంటే ఏం లేదు. ఇంకా మాకు కూడా చాలా ఈజీగా నేర్పిస్తుంది. ఇంకా చూస్తూనే ఉన్నారు మా ఫ్రెండ్షిప్ కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి లిద్విజ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. ఇంకా అంతే అండి. ఇంకా చాలా లక్కీ అనుకోవాలి. చాలా హ్యాపీనెస్ డిజర్వ్ చేస్తే పక్కా వస్తుంది ఫ్యూచర్ లో. ఇది లిడ్డో వెబ్సైట్. లిద్విజ ఒక దాంట్లో వర్క్ చేస్తుంది, కింగ్స్మెన్ దాంట్లో. ఇంకా చాలానే మీట్స్ ఆర్గనైజ్ చేస్తుంది, హోస్ట్ బాగా చేస్తుంది. బెస్ట్ హోస్ట్ అంటే లిద్విజ అనొచ్చు. ఇంకా ఆర్ట్స్ కి అడ్రస్ లిద్విజ. మా మమ్మీ చెప్తే నీకంటేనా నువ్వు ఇంకా చాలా బాగా చెప్తావు. అట్లా Thank you. And next, Pani, it's your turn. You have to tell about yourself. Projects I'm working, website building, ఇంకా ఫుడ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రూప్ అని. వెబ్సైట్ బిల్డింగ్ అనేది ఇంకా వెబ్సైట్స్ ఇలా చేయడం, ఇప్పుడు మేము చూపించిన అలా చేయడం. నాకు ఇంకా నేను ఒక సార్ దగ్గర వాళ్ళు కూడా పనిచేస్తున్నాను. లైక్ ఐ విల్ అప్డేట్ ది వెబ్సైట్ అనమాట, ఇన్ఫర్మేషన్ అలా. లైక్ ఇంకా మై గోల్ ఇస్ టు బికమ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇంకా ఈసెల్ ఈజ్ హెల్పింగ్ మీ టు బికమ్ బెస్ట్ వర్షన్ ఆఫ్ మీ. అంటే నా కంఫర్ట్ జోన్ నుంచి పుష్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ ఛాన్సెస్ ఇస్తుంది నాకు, భయపడకుండా ముందుకెళ్ళాలి. ఫైండింగ్ ఇంకా ఇట్స్ హెల్పింగ్ మీ. అంటే ఇప్పుడు ఇది ఎవరు చెప్తారని ఇంకా ఆల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ ఈసెల్ ఉంది కదా, ఎవరినో ఒకరిని అడిగేస్తే అయిపోతుంది, సొల్యూషన్ దొరికేస్తుంది ఇక ఈసెల్లో. అంతే. ఇంకో ఫ్యామిలీ ఇంకా ఎగ్జాక్ట్లీ. భావన. నమస్తే అంకుల్. పావని చాలా ఉత్సాహభరితమైన అమ్మాయి అన్నమాట. తను చాలా కష్టపడుతుంది.
తను ఈసెల్లో 3 years నుంచి చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసింది. అండ్ ఈ ఏజ్ లో తను బుక్ రాయడం అనేది చాలా గొప్ప విషయం. తను ఎక్స్టసీ ఆఫ్ ఎస్ ప్లస్ అని లిద్విజాతో కలిసి ఒక బుక్ రాసింది అంకుల్. చాలా బాగుంటుంది తన ఆర్ట్ వర్క్ అనేది అనమాట బుక్ లో. అండ్ ఈ టీమ్ లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దట్స్ ఆల్ అవని. థ్యాంక్ యూ అంకుల్ తను సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ భావన. అంకుల్ ఇది పావని వెబ్సైట్. ఓవర్ టు యూ లిడు. Yeah, thank you Shivani. Let's move to Karun. అందరికి పెద్ద హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అరుణ్. నేను వచ్చేసి కరెంట్లీ 4 to 5 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను. దట్ ఈస్ పైథాన్ లెర్నింగ్. పైథాన్ అనే సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాము. అండ్ మనీ క్లబ్ లో మేము ఒక బుక్ కూడా రాసాము, హౌ టు బికమ్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్ బై ద ఏజ్ ఆఫ్ 30 అని. నేను అందులో కో-ఆథర్ని. అండ్ మెడిటేషన్ అండ్ యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా నేను ఒక పార్ట్ గ్రూప్ లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రోస్మార్ట్ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ లో నేను ఆఫ్టర్ 6 వీడియోస్ ప్రిపేరింగ్ మీద వర్క్ చేస్తాను. అండ్ కరెంట్లీ మేము ఇంకొక కొత్త ప్రాజెక్ట్ వచ్చాము. దట్ ఈస్ నథింగ్ బట్ వీడియోస్ చేస్తాం మేము మా అకాడమిక్స్ మీద, సో దట్ మా అప్కమింగ్ జూనియర్స్ కి మెటీరియల్ హ్యాండీగా ఉంటుంది విత్ నో ఇష్యూ. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఈథర్. Thank you, Shravan sir, for giving us this opportunity. Thank you Karun. Over to Danush, Sarika. హలో ఆంటీ. కరుణ్ మీ అమ్మగారిని చూడవచ్చా? ఐ థింక్ సిస్టర్, మా సిస్టర్స్ వచ్చారు. ఓకే. హలో ఆంటీ, మీ అందరికి ఆయన చూస్తున్నారు కదా, కరుణ్ చాలా హలో చూస్తున్నారు కదా మీరు, కరుణ్ చాలా ఎంత బాగా అంటే అందరితోని అలా కలిసిపోతాడు. తను ఎంత హార్డ్ వర్కర్ అనేది మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఒకటేసారి మేనేజ్ చేస్తున్నాడు అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ తను ఇలా ఎవరికైనా తన జూనియర్స్ గురించి వాళ్ళు రాకముందే ఆలోచిస్తున్నాడు. అదొకటి చాలా గొప్ప విషయం, వాళ్ళ కోసం వీడియోలు చేయడం అనేది. అండ్ తను ఇంట్లో పనుల్ని ప్లస్ తన వర్క్ని మేనేజ్ చేయడం అనేది అది ఇంకో వేరే. కరుణ్ నుండి ఒక నిజమైన కొడుకుని చూడవచ్చు. తను ఎప్పుడు నేను కరుణ్ లాగా ఉండాలి అని అనుకుంటా ఇప్పటికి కూడా. ఒక తన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇటు స్టడీస్ని మేనేజ్ చేసుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్. అది కరుణ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు డైలీ లైఫ్లో. తను చేసే వర్క్స్ అన్ని ప్రతిదీ ఇన్స్పిరేషన్. అండ్ తను కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి నేను కరుణ్తో సాహసం చేసింది అయితే తను చేసే ప్రతి వర్క్ కొంచెం డెడికేటెడ్గా, ఎక్కడ కూడా ఒక కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా, ఈవెన్ పైథాన్ నేర్చుకున్నప్పుడు కానీ వీడియో మేకింగ్ అప్పుడు కానీ తను చేసిన ఏ పనిలోనైనా తన డెడికేషన్ అనేది బయటికి కనిపిస్తుంది. అది చాలా చూశాను. కరుణ్ నుండి ఏం నేర్చుకున్నా ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ఒక కొడుకు ఎలా ఉండాలని. అండ్ ముఖ్యంగా కరుణ్ అప్పుడప్పుడు తను చేసిన వంటలు చూపెడతాడు, అవి చూస్తే పుల్లారెడ్డి స్వీట్ షాప్ పెట్టుకోవాలని. ఇప్పుడు కరుణ్ అయితే చాలా నాకు దొరికిన ఒక గొప్ప ఫ్రెండ్. నేను ఏదున్నా తనతో షేర్ చేసుకుంటా. అండ్ ఈసెల్లో తన సీనియర్స్ని ఫస్ట్ హ్యాపీ చేస్తాడు బాగా. ఎప్పుడన్నా అందరూ కొంచెం వేరే మూవ్మెంట్లు ఉన్నారు అని అంటే అక్కడ నవ్వించేది కరుణే. ముఖ్యంగా త్రివేణి తెలుసు దీని గురించి. బిస్కెట్స్ బాగా వేస్తాడు అక్క. మీ తమ్ముడైతే బిస్కెట్స్ బాగా వేస్తాడు సీనియర్స్ కి. కరుణ్ చాలా గొప్ప హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ అక్క ఫర్ కమింగ్. ఇప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా సార్లు వింటా నేను హాస్టల్లో ఫోన్ చేసి. అందుకే చెప్పాను కరుణ్ స్వీట్స్ తినాలని. ఇవి కరుణ్ కాజాలు. ధనుష్, over to you. Yes అక్క. హలో అందరికి, నా పేరు ధనుష్.
ఈసెల్ అనేది నాకు చాలా నేర్పించింది. నేను జాయిన్ అయ్యి జస్ట్ లాక్డౌన్ తర్వాత ఈసెల్లో జాయిన్ అయ్యాను. ఈసెల్లోకి వచ్చినాక ఫస్ట్ నేను వచ్చింది చాయ్ సక్సెస్ఫుల్ పీపుల్ క్లబ్ నుండి వెళ్ళి, తర్వాత ఐఎమ్ టేకింగ్ పార్ట్ ఎవ్రీ క్లబ్లో పార్టిసిపేట్ చేశాను. ఆర్గనైజింగ్ కమిటీ నుండి వెళ్ళి చాలా నేర్చుకున్నాను. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, టైంకి అందరినీ మేనేజ్ చేయడం, వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేది నాకు ఈసెల్ నేర్పించింది. అండ్ మన స్పిరిచువల్గా వేరే వాళ్ళ గురించి కాకుండా మన గురించి మనం నేర్చుకోవాలని, తర్వాత ఎప్పుడో కాకుండా ఇప్పటి నుండే మన గురించి మనం ఏంటి అనేది తెలుసుకోవాలనేది వేదాంత క్లబ్ అనేది ఈసెల్లో నేర్పిస్తుంది. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషి జీవితంలో ఆడవాళ్ళు అనేది ఒక పార్ట్, అమ్మగానో అక్కగానో ఎక్కనో సాహస్ అనేది ఒక మన ఇంట్లో మన జీవితంలో భాగంగా ఉండే మహిళ కొరకు సాహస్ గ్రీన్ హౌస్ అనేది ఒక మహిళ తన వంతు మన ఈ భూమిని కూడా భూమాత అని పిలుస్తాం కదా, ప్రకృతిని కూడా ప్రకృతి మాత అని పిలుస్తాం కదా, అట్లా సాహస్ గ్రీన్ హౌస్ అనేది మాకు చాలా ఇచ్చింది. అండ్ నేను రీసెంట్గా ఒక బుక్ అది ఇంకా వర్కింగ్లో ఉంది. ఐఎమ్ టేకింగ్ ఏ పార్ట్ అట్ ద BA తోపాట్ ఇంటర్వ్యూస్ బుక్. అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి నాకు అవకాశం ఇచ్చి నా లోపల నేను వర్క్ చేయగలుగుతాను నాకే తెలియనప్పుడు శ్రవణ్ సార్ అనే నాకు నా లోపల వర్క్ గుర్తించి నాకు రెండు ప్రాజెక్ట్స్ అప్లై చెప్పారు, ప్లాస్మా యాక్టివేటెడ్ వాటర్. అండ్ తను నేను నేర్చుకోవడానికి చాలా సాయం చేశాడు. వెబ్ డెవలప్మెంట్, గ్రో స్మార్ట్ దాంట్లో జాయిన్ చేసి నేను ఈసెల్ నుండి వెళ్ళి ఫస్ట్ ఒక టీం వర్క్ అనేది ఎంత గొప్పగా బయటికి కనబడుతుందో అది చాలా నేర్చుకున్నాను. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నేను ఇప్పుడు మీ ముంగట మాట్లాడినంత కూడా మాట్లాడలేకపోతుండే, అది నాకు ఈసెల్ నేర్పించింది. ఏం లేని స్టేజ్ నుండి అంటే కమ్యూనికేషన్ అయితే కొంచెం చేయగలుగుతున్నాను. ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ వెబ్ డెవలప్మెంట్ టీంలో నేను నేర్చుకున్నాను. దానికి కారణం శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ సార్. అండ్ ఈసెల్ ఫ్యామిలీ, ఈసెల్ ఇస్ మై లెక్చరర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ ధనుష్. అసలు ధనుష్ గురించి వేరే వాళ్ళు చెప్పే ముందు ఐ టేక్ ది ప్లెజర్ టు టెల్ అబౌట్ ధనుష్. అంటే ధనుష్ అయితే లైక్ ఈ వెబ్సైట్ ఇదంతా చూస్తున్నాం కదా, దీని అంతటిని ఒక దగ్గర స్టార్ట్ చేసి అందరికి కాంటెంట్స్ ఇచ్చింది అయితే ధనుషే. ధనుష్ గురించి చంద్రిక అక్క అండ్ సింధుజ వెళ్తారు. హాయ్ ఆంటీ. అసలు ధనుష్ అసలుకి ఎంత లక్కీ అంటే మేము ఈసెల్లో ఉన్నందుకు. ఇప్పుడు ఇక్కడ అంతా చూస్తుంది కూడా ధనుష్ వల్లే. ధనుషే ఇదంతా నేర్పించాడు మాకు చేయడానికి కూడా. అసలుకి ఆయన వర్క్ ఇచ్చే వాల్యూ అంటే చాలా ఉంటుంది, చాలా ఇన్స్పైర్ చేస్తుంది మమ్మల్ని అందరినీ. అసలు చాలా డెడికేటెడ్ ఉంటాడు వర్క్ పైన ధనుష్ అసలుకి. ఇంకా మేము ఏం చెప్పకపోయినా హెల్ప్ చేయాలా అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అసలుకి మా కాలేజ్ వెబ్సైట్ ఇప్పుడు చూసిందంతా అసలు మెయిన్ రోల్ ధనుష్దే మొత్తం ఇది చేయడంలో. మాకు నేర్పించడానికి కూడా ఈ వెబ్సైట్ లో కూడా చాలా ఓపిక్ గా నేర్పిస్తాడు, చాలా ఓపిక్ గా చేస్తాడు ఎన్ని పనులు ఇచ్చినా గానీ. ఇంతకు ముందు అన్నాడు కదా, అసలు ధనుష్ కూడా ఒక గొప్ప కొడుకు. అసలుకి మీకు ఫార్మింగ్ లో హెల్ప్ చేస్తాడు, వాడికి అసలుకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఇంకా వైస్ కెప్టెన్ కూడా ధనుష్ గ్రీన్ హౌస్ లో. ఇంకా ఇవన్నీ ప్రాజెక్ట్స్ తో పాటు ఇవన్నీ ఇంకా కంట్రోల్ చేసుకుంటాడు అసలుకి వాడు. లైక్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా వచ్చు ధనుష్ కి. ఇంకా రాత్రిపూట కూడా కూర్చొని చేస్తుంటారు, మీకు తెలుసు. అసలుకి అది మాకు నేర్పించడం కూడా అసలు ఓపిక చాలా బాగా నేర్పిస్తాడు. మాకు ఈసెల్ లో ధనుష్ ఉన్నందుకు చాలా హ్యాపీ ఆంటీ. వీఆర్ లక్కీ టు హ్యావ్ ధనుష్ అసలుకి. థ్యాంక్ యూ ఆంటీ. అసలుకి మీ సపోర్ట్ వల్లనే ఇదంతా మాకు కొంచెం సాధ్యమైంది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ధనుష్ ఇన్ ఈసెల్ టీమ్. థ్యాంక్ యూ. Thank you, Chandrika Akka. Over to you, Shirisha. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ నాకు ఈసెల్కి రాకముందు ఓన్లీ స్టడీసే చదవాలి, స్టడీ వల్లనే అన్నీ వస్తాయి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో రావడం వల్ల స్టడీస్ ఒక్కటి ఆగిపోయే వల్ల చాలా డైలమాలో ఉండేదాన్ని. ఇలా ఆగిపోతే ఏం చేయాలి, ఇంకా ఎలా రీచ్ అవ్వాలి నా గోల్ అన్నట్టు అనుకునేదాన్ని. అండ్ నేను ఈసెల్కి వచ్చి 2 months అవుతుంది. అండ్ అసలు శ్రవణ్ సార్, ఐ థ్యాంక్ వెరీ ఐ రియలీ గ్రేట్ఫుల్ టు శ్రవణ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇవ్వడం వల్ల. నాకు ఉన్న డైలమా అంటే ఎలా రీచ్ అవ్వాలి నా గోల్, అంటే ఏం జాబ్ చేయాలి ఏంటి అనేది చాలా ఆ డైలమా నుంచి బయటకు వచ్చేసాను అసలు ఈసెల్కి రావడం వల్ల. అండ్
నేను ఐటీ మేనేజర్ గా చేస్తున్న కింగ్స్ మెన్ అసోసియేషన్ లో. అండ్ ఈసరికి రావడం తోటి అందరూ నన్ను చాలా, అంటే నేను ఒక్కదాన్ని కొత్తగా వచ్చాను, వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా భయపడ్డాను. అండ్ నాకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఎంత ప్రెజర్ ఉన్నా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని అన్నిట్లో హెల్ప్ చేశారు. అండ్ ఇందులోకి రావడం వల్ల నేను నాలో ఉన్న ఐడియాస్, అన్ని స్కిల్స్ నేను డెవలప్ చేశాను అసలు. అండ్ అంటే అందరితో ఎలా మింగిల్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, అంటే టీం వర్క్ ఎలా చేయాలి అని చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకా ఇంగ్లీష్ స్కిల్స్ కూడా, అంటే ఎలా ఫ్లూయెంట్ గా ఎలా నేర్చుకోవాలి, ఇంకా కొత్త వర్డ్స్ ఎలా వాడాలి అని చాలా నేర్చుకున్నాను ఈసరికి రావడం వల్ల. సో ఐఎమ్ ఫ్రీ టు అండ్ చాలా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. అంటే నా గోల్ ఎలా రీచ్ అవ్వాలి అని ఒక వే నాకు చూపించారు శ్రవణ్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫర్ ఎవ్రీవన్ జాయినింగ్ యాజ్ నేను మీ టీమ్ లో జాయిన్ అవ్వడం వల్ల. థ్యాంక్ యూ. Thank you, Shirisha. I think it's my turn to tell about Shirisha. Hi aunty. Shirisha అయితే చాలా 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 హార్డ్ వర్కింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను తక్కువ టైంలో జాయిన్ అయింది, బట్ తను ఎంత ఇంపార్టెన్స్ ని గెయిన్ చేసుకుందంటే ఇంకా ఒక పూర్తి బాధ్యతని తన పైన వదిలిపెట్టినా తను ఇంకా చాలా మంచి చూసుకుంటుంది. తన వర్క్ ని తను చాలా బాగా చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఇట్లా మనకి అయ్యో అడగాల వద్దా ఏమైతుంది అన్నట్టు ఆలోచిస్తాం, కానీ తను అట్లా కాదు. ఇట్లా ఒక క్వశ్చన్ రాగానే అడిగేస్తుంది చూడండి, అక్కడనే సగం విన్ అవుతాం మనం. ఇక్కడని కాదు ఎక్కడైనా, కానీ అది శీర్షాలో చాలా బాగుంది. అంటే తనకి ఏమైనా డౌట్ వస్తే ఏ టైం అయినా కాల్ చేస్తుంది, ఎవరి దగ్గర నుంచి తనకి సొల్యూషన్ వస్తుంది అని తెలిస్తే వెంటనే కాల్ చేసిస్తుంది. అండ్ కొన్ని రోజులు అవుతుంది తను వచ్చి, కానీ తను చాలా 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 మంచిగా అలవాటు చేసుకుంది. అంటే ఏవి బిలీవ్ చేయాలి, ఏవి చేయొద్దు, అంటే చూడండి అసలు ఇంత తక్కువ టైంలో తన గోల్ ని తను రీచ్ అవ్వగలను అని కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది చూడండి. చాలా. థ్యాంక్ యూ శిరీష. థ్యాంక్ యూ లిద్విజ. మైత్రి. థ్యాంక్ యూ శిరీష. అలవాట్ల పొరపాటు లేదు చెప్పుకున్నా. ఎవరు థ్యాంక్ చేయట్లేదు కదా. మైత్రి ఓవర్ టు యు. హలో అందరికి, నా పేరు మైత్రి. పర్సూయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూసిటీ. ఫస్ట్ ఈ సెల్లో నేను 1 year బ్యాక్ అలా జాయిన్ అయ్యాను. సో అప్పుడు శ్రవణ్ సార్తో లైక్ ఆ సార్తో మాట్లాడినప్పుడు ఏదో ఎంకరేజ్మెంట్ వస్తుంది నాకు చాలా. లైక్ ఐ ఫీల్ వెరీ మోటివేటెడ్. సో ఆ సార్ ఇచ్చిన మోటివేషన్ తోటే లైక్ ఐ డిడ్ మెనీ ప్రాజెక్ట్స్, లైక్ ప్లాస్మా యాక్టివేటెడ్ ప్రాజెక్ట్ చేశాను. అండ్ ఐ ఆల్సో రిటన్ ఎ బుక్ ఆన్ బిఏ తోపెట్ ఇంటర్వ్యూస్. సో ఆ బుక్ కి మొత్తం త్రివేణి అక్క అండ్ అవర్ సీనియర్స్ ఆల్సో ఆల్వేస్ గైడర్స్. అండ్ శ్రవణ్ సార్ కూడా ఎప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. ఐ రియల్లీ డోంట్ నో అసలు సార్ అంత టైం ఎలా స్పెండ్ చేయగలుగుతాడో. ఇంకా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు మాకు శ్రవణ్ సార్. అండ్ మా టీమ్ కూడా, అండ్ అవర్ సీనియర్స్, ఎస్పెషల్లీ అవర్ సీనియర్స్. లైక్ నాకు ఇప్పుడు ఏది డౌట్ వచ్చినా లైక్ ఐ కాల్ అవర్ సీనియర్స్ అండ్ ఆస్క్ దెమ్. ఎంత మంచిగా ట్రీట్ చేస్తారంటే we rarely find that kind of atmosphere in other colleges. Like ఈ యూసిటీలోనే అలాంటి ఆపర్చునిటీ ఉంది మనకి. సో కరెంట్లీ నేను ఇప్పుడు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో. అక్కడ నాకు లీడర్షిప్ స్కిల్స్ ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అక్కడ నేను నేర్చుకుంటున్నాను. ఇద్దరు రియల్ ఎస్టేట్ దగ్గర, వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా. సో అక్కడ అది నేర్చుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు మంత్లీ రౌండ్ టేబుల్ సెషన్స్ చేస్తున్నాను. ఇదేంటంటే ఈ సెల్ టీమ్ చేయడానికి ఈ మంత్లీ రౌండ్ టేబుల్ అనేది వైకుంఠనాథ్ సార్ మా అల్యూమినస్ స్టార్ట్ చేశాడు. సో ఆ సార్కి సపోర్ట్గా నేను ఇది మా ఈసెల్ స్టూడెంట్స్కి చేశాను. అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు డూ ఏ ప్రాజెక్ట్ విత్ క్రెస్ట్ టెక్నాలజీస్. ఇది ఒక టెక్నికల్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ ఈసెల్ for always supporting me in all ways. Thank you. Thank you, Maitri. I think it's Ikra's turn to tell about Maitri. Yes. Hello, auntie. Hello, uncle. It's Ikra here. So actually, Maitri is a very active person,
and she is like with full of qualities of time management skills. Her time management skills are so good, and I'm very close to her actually. So she works everything like full of dedication and consistency. She does everything like her time management will be so scheduled that it won't be skipping anyways. Like that she's so good. Maitri, thanks to having you. Thank you. చాలా Uncle. రెస్పెక్ట్ ఇస్తుంది ఆంటీ అందరికి అక్కయ్య అక్కయ్య అని. సో దిస్ ఈజ్ హర్ వెబ్సైట్. మైత్రి ఇంతకుముందు చెప్పినట్టు తను ఫస్ట్ ఇయర్ లోనే ఒక ప్రాజెక్ట్స్ కి మనకు బేస్మెంట్ వేసింది. తన వల్లనే మిగతా అందరి స్టూడెంట్స్ కి కూడా ప్రాజెక్ట్స్ లో జాయిన్ కావాలి అని ఇన్స్పైర్ అయ్యాము. ఇంకా తను వర్క్ లో చూపించే డెడికేషన్ అయితే ఆసమ్. అసలు మేము ప్రతిసారి తను అంత కన్సిస్టెంట్ గా ఎలా వర్క్ చేస్తుందా అని షాక్ అవుతూ ఉంటాము. వీఆర్ సో ఇన్స్పైర్డ్ ఫర్ హర్. థ్యాంక్ యూ అంటే తనని అన్నిటిలో హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింధు. Thank you, Sindhu. Thank you, Ikra. Now it's Hashim turn. Hello to you. Yes. To everyone. Ikkada power cut undi, so my video is turned off. I am Hashim. I am a second year student. I am a part of ESL. Like appudu నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినా అప్పుడు నేను ESL కి ఒక పార్ట్ అట్లా అయినా. నేను ఈసెల్ వల్ల చాలా ప్రోగ్రామ్స్ లో పార్ట్ తీసుకున్నా. మెయిన్లీ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ లో నేను పైథాన్, మషిన్ లెర్నింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఇట్లాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన. అక్కడ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేసిన. ఇంకా నేను ఒక టీంతో ఒక బుక్ కూడా రాసిన, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని. ఇట్ ఈస్ అబౌట్ థ్యాంకింగ్ ఎవ్రీవన్. ఇంకా నేను ఫస్ట్ ఇయర్ లోనే ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ లో కూడా పార్టిసిపేట్ చేసిన మన టీంతో. ఇంకా మనం ప్లాస్మా యాక్టివేటెడ్ వాటర్ గురించి రీసెర్చ్ చేసి ఒక ప్రపోజల్ ఇచ్చినాం. ఇంకా నేను చాలా గ్రేట్ఫుల్, నేను చాలా థ్యాంక్ఫుల్ టు ఈసెల్ అండ్ టు ఎవ్రీవన్ హూ ఇస్ సపోర్టివ్ అండ్ ఐ మీన్ హెల్పింగ్ మీ అవుట్ హియర్. థ్యాంక్ యూ. Thank you, Hashim. And it's Asha's turn. Asha or Maitri? Yeah, okay. See, Hashim is reliable and dedicated person. Like అతని తోటి నేను ప్లాస్మా యాక్టివేటెడ్ ప్రాజెక్ట్ చేశాను. తన నుంచి చాలా నేర్చుకోవచ్చు. అసలు అతను టైం ఎలా మేనేజ్ చేస్తాడో తెలియదు. లైక్ ఐ ఆల్సో ఆస్క్ హిమ్ ఎలా మేనేజ్ చేస్తావు టైం అంటే విల్ గివ్ సేయింగ్ సంథింగ్ లైక్ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ he's also a good team player, and he also worked with gratitude project, and he gratitude kuన్న ఇంపార్టెన్స్ గురించి కూడా ఒక టాక్ సెషన్ చేశాడు. అండ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది అది. అండ్ ఇన్ అవర్ క్లాస్ నాకు ఏది డౌట్ వచ్చినా ఫస్ట్ నేను వెళ్ళి హాషిమ్ని అడుగుతాను, హాషిమ్ ఇది చెప్పు హాషిమ్. అండ్ హీస్ రియల్లీ గుడ్ ఎట్ స్టడీస్, అకాడమిక్స్ లో ఎక్సలెంట్ అతను. And he also speaks politely with everyone and చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాడు క్లాస్ లో. అండ్ ఆశా చాలా క్రియేటివ్ హాషిమ్. మైత్రి అన్నట్టు హాషిమ్ హ్యాస్ అ వాయిస్ ఆఫ్ పొలైట్నెస్. అండ్ హాషిమ్ ఏ వర్క్ చేసినా హీల్ పుట్ ఫుల్ ఎఫర్ట్స్ అండ్ హీ విల్ డూ ఇంక్రెడిబుల్ వర్క్ ఫర్ దాట్. తను ఏ గ్రూప్ కి వెళ్ళినా తన్ని టీమ్ ప్లేయర్ గా చాలా బాగా పనిచేస్తాడు. అండ్ హీల్ సపోర్ట్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఇట్ ఈస్, అండ్ హీల్ హెల్ప్ దెమ్ టు లెర్న్ వాట్ ఎవర్ దే వాంట్. అండ్ ఇంకా చెప్పాలంటే హాషిమ్ నాకు గ్రాటిట్యూడ్ బుక్ లో చాలా హెల్ప్ చేశాడు. హాషిమ్ లేకపోతే విల్ బి సో ఐ మీన్ పానిక్ అవుదును, ఎందుకంటే ఎడిటింగ్ లో we don't know how to edit properly. Hashim helped us a lot in that. తను పాటలు Thank you, కూడా Asha. That is what I am about to say. Like, he doesn't not. I mean, he not only have voice of politeness, he also has voice of sweetness. And చాలా బాగా పాడతాడు పాటలు అయితే. And it's
Nikhil Anna's time. హాయ్ అందరికి, అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మెయిన్ గా అయితే మనం వినిపిస్తుంది అనుకుంటా. మెయిన్ గా అయితే మనం చూస్తాం కదా, ఎక్కడైనా స్టోరీ అనేది ఇంపార్టెంట్. స్టోరీ అనేది మనకంటూ ఒక స్టోరీ ఉండాలి, మన స్టోరీ మనమే చెప్పుకోవాలి, అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అట్లనే ఐ హ్యాడ్ ఎ స్టోరీ. సో నాకు కూడా ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవాలని ఉండే. సో నాకు ఒక జర్నీ ఉంది. స్టోరీ కావాలంటే ఒక జర్నీ ఉండాలి, జర్నీకి ఒక టైం ఉండాలి. సో నా జర్నీ టైం ఇన్ ఈసెల్ ఈస్ 3 years. సో ఈ 3 years లో నేనైతే ఒక చిన్న లైఫ్ నే ఎక్స్పీరియన్స్. ఫస్ట్లీ చెప్పాలంటే నాకు ఈసెల్ ఎలా ఇంట్రడ్యూస్ అయిందంటే, ఐ స్టార్టెడ్ విత్ ఎ ప్రాజెక్ట్ నేమ్ హైడ్రోజన్ ప్రాజెక్ట్. సో అక్కడ అసలు నేనేంటో నాకు అర్థమైంది, నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను ఏదైనా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, అందరికి కూడా తెలిసింది. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్లీ నేను ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా. మీకు అందరికీ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో దాని మీద ఫస్ట్ టైం ఒక అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఐ బికేమ్ ఆథర్ అంటే నేను 3 books రాశాను. బీయింగ్ 17-18 years old రైటింగ్ ఎ బుక్ ఇస్ సంథింగ్ అంటే అసలు ఇంపాసిబుల్. ఒక బుక్ రాస్తావా అంటే బుక్ రాయడం ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది. సో నేను ఇప్పుడైతే ఎంత కాన్ఫిడెంట్ గా నేను 3 books రాసానని చెప్తా. ఒక బుక్ అంటేనే మా అమ్మ అనుకుంటారు, 3 books రాయడం అంటే అది ఇంకా ఏంటి నువ్వు మనిషివేనా అని కూడా అనుకుంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే హౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఫ్యూచర్. దిస్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ ఫీల్స్. బికాస్ ఒక్కసారి చూసుకుంటే ఈసలో నేను నేర్చుకున్నానంటే ఐ లెర్న్ హౌ టు బీ ఇన్ ద టీమ్. ఒక్కసారి నువ్వు 4 years అయిపోయి బయటకు వెళ్ళావంటే అంత ఏం చేయలేం. ఎక్కడైనా ఒక కంపెనీలో వర్క్ చేయాలంటే ఒక్కడికి ఒక పని ఇయ్యరు, నలుగురితో కలిసి చేయాలి. నలుగురితో కలిసి చేయాలంటే నలుగురితో ఎట్లుండాలో తెలియాలి కదా నీకు. తెలియకుండా ఎట్లా వర్క్ చేస్తావు? సో నేను అది నలుగురితో ఎట్లుండాలో నేర్చుకున్నా. తర్వాత నలుగురితో ఉండడం అంటే ఏదో వర్క్ చేస్తే సరిపోదు. సో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి నీతో మళ్ళీ మాట్లాడాలనిపించాలి. నువ్వు ఒకసారి మాట్లాడితే ఇంకోసారి మళ్ళీ నీ దగ్గర రాకుండా చేయొద్దు కదా. సో అది నేర్చుకున్నా, హౌ టు క్రియేట్ హ్యాపీనెస్. మళ్ళీ చూసుకుంటే ఒక మనీ అనే ఫ్యాక్టర్ మనకి ప్రపంచంలో ఎక్కడైనా మనీ అనేది ఒక పెద్ద థింగ్ కదా. ఎక్కడ చూసినా గానీ ఇక మనీ అంటే వామ్మో మనీ అది ఇది అనుకుంటారు కదా. సో మెయిన్ గా అయితే చూసుకుంటే ఇక్కడ ఈ సెల్లో ఒక 1 NP కూడా 1 రూపీ కూడా లేకుండా ఎంత హ్యాపీనెస్ క్రియేట్ చేయాలో తెలిసింది. సో మనీ లేకుండా చేయడం అంటే అసలు ప్రపంచమే మనీ గురించి కొట్టుకోదొస్తుంది. నువ్వు మనీ లేకుండా ఏదన్నా చేయగలుగుతావు అని చెప్తుంటే ఇంకా యు ఆర్ ద రూలర్ ఆఫ్ ది వరల్డ్ కదా. సో అది నేర్చుకున్నా. తర్వాత ఇంకేముంది, ఇంకట్లా చెప్తుంటే చాలానే వస్తాయి. కానీ వేరే వాళ్ళకి వాల్యూ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వేరే వాళ్ళలో గ్రేట్నెస్ ఎలా చూడాలి అంటే నీలో నువ్వు గొప్పతనం చూసుకుంటావు, నీ గొప్ప నువ్వు చెప్తావు, వేరే వాళ్ళని గొప్ప చెప్పినావు అనుకో అప్పుడే నిన్ను వాడు గుర్తిస్తాడు, అన్ని జరుగుతాయి. వేరే వాళ్ళకి సపోర్ట్ ఎట్లా చేయాలి, ఎవరైనా వేరే వాళ్ళని నిందించడం అది కామన్ థింగ్. నువ్వు వాడిని సపోర్ట్ చేస్తే అప్పుడు నీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను ఎట్లా బతకాలో నేర్చుకున్నా. అది చాలు కదా, ఇంకెప్పటికైనా బతకడం కదా. ఇవన్నీ నేర్చుకున్నాను. చెప్పాలి ఇంకా కాపీ పేస్ట్ అనేసేయండి అయిపోతే. అన్ని స్లైడ్స్ ఒక్కొక్కటి చెప్పేస్తారండి, ఒక్కొక్కటి స్లైడ్ షో. శివాని స్లైడ్స్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ ఒక్క నిమిషం అందరివి స్లైడ్స్ పెట్టేసి నిఖిల్ ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాడు. ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటే పాయింట్ అంతే. ఒక్కటే ఫస్ట్ ఇయర్ లో నేనైతే అసలు మాట్లాడడం అంటేనే భయం వేస్తుండే. ఒక 10 మందితో మాట్లాడంటే భయపడుతుంది. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతాను మీ అందరూ చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇది మాత్రం కరెక్ట్. క్లాస్ లో నిఖిల్ వేరు, ఇక్కడ నిఖిల్ వేరు. నాకున్న ఒక్కగానొక్క డైలాగ్ కూడా తీసేసుకున్నాడు వాడు. సరే ఓకే, నిఖిల్ గురించి మాట్లాడడానికి అయితే మొత్తం చెప్పేసుకున్నాడు. కానీ అంకుల్ గురించి అయితే చాలా మాట్లాడొచ్చు. లైక్ నా బర్త్డే అయితే అసలు
ఎంత బాగా సెలబ్రేట్ చేశారో ఆంటీ వంటలతో, అవైతే ఎప్పటికీ మర్చిపోలేను. లైక్ ఫస్ట్ లో నేను ఇలా అనుకునేవాడిని, అదే ఇట్లా ఫ్రెండ్స్ ని ఇట్లా ఇన్వైట్ చేసుకొని అలా బర్త్డేస్ అలాంటివి అన్నీ అసలు పాసిబులా అని. అరే ఏం కాదురా, మనం ఏమైనా తప్పు చేస్తున్నాము, మనం ఇంత క్లోజ్ గా ఉంటున్నాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేది నిఖిల్ అయితే. ఇంకా నిఖిల్ గురించి కొన్ని మాటలు చెప్పాలంటే చాలా కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నా బీటెక్ లైఫ్ లో నేనైతే నిఖిల్ లేకుండా ఊహించుకోలేను అసలు. నిఖిల్ ఒక ఫుల్ లీడర్ గానే కాకుండా ఒక కేరింగ్ ఫ్రెండ్ గా, ఇన్స్పైరింగ్ అన్నయ్యగా, అసలు చాలా మందికి ఇట్లా అన్న అనే బ్రాండ్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా చూసాను నిఖిల్ అయితే. నిఖిల్ 3 సంవత్సరాల్లో చాలా చాలా అంటే చాలా ఎదిగాడు. ఫస్ట్ ఇట్లా అదే సేమ్ డైలాగ్ నేను రాసుకున్నా, అది చెప్పాడు. ఇలానే అవుతుంది ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో. లైక్ ఫస్ట్ ఇయర్ లో ఒక క్లాస్ లో ప్రజెంట్ చేయమంటే ఇలా తడబడుతూ ఇలా వణుకుతూ ఉండే నిఖిల్ ఇప్పుడు అసలు ఇట్లా టైం దాటిపోయి కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇంకా యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ in him. And also నిఖిల్ ఆలోచన విధానము, ఏదైనా సాధించాలి, ఇట్లా మనకు మనం స్టోరీ క్రియేట్ చేసుకోవాలి, డిఫరెంట్ గా ఆలోచించాలి, క్రియేటివ్ గా ఉండాలి, ఇవన్నీ అయితే ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అండ్ నిఖిల్ ప్రస్తుతం ఏ పని చేసినా కూడా లైక్ అది నాది అని అనుకొని చేసే ఓనర్షిప్ అయితే ఇంకా అసలు అందరు ఇట్లా సలాం కొడతాం మేమైతే. అండ్ నిఖిల్ ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ అండ్ అంకుల్. ఎస్ అంతే. థ్యాంక్ యూ వినయన్న. ఇంకా ఇప్పుడు మీరే చెప్పుకోండి ఇంకా మీ గురించి. మీకు కూడా ఇంకా టైం లిమిట్ లేదు. యాక్చువల్లీ నా పాయింట్స్ అంటే నేను నా స్లైడ్ కి ఏం ప్రిపేర్ అయ్యానో అవి కూడా నిఖిల్ చెప్పేశాడు. సో చాలా వరకు కాపీ పేస్టే ఉంటాయి, ఎందుకంటే ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి. కానీ నాకైతే అంతా నిన్న జరిగినట్టే ఉంది. శ్రవణ్ సార్ కాలేజ్ కి రావడము, ఐడియా చెప్పడము, అరే ఇలా చేస్తే బాగుంటది కదా అని అనుకోవడము, జూనియర్స్ కి ఇంట్రడ్యూస్ చేయడము, మొత్తం ఇంకా జూనియర్స్ తో ఇంటరాక్షన్స్ పెంచుకోవడము, అండ్ ఎవ్రీథింగ్ టిల్ దిస్ డేట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో పేరెంట్స్ మీట్ చేసాము. అప్పుడు చాలా అనిపించింది అనమాట, అరే మా పేరెంట్స్ ని తీసుకురాలేకపోయాను, లైక్ ఇక హైదరాబాద్ కదా, అక్కడ ఇప్పుడు ఖమ్మం నుంచి రావాలి కదా అని అనుకునేది. బట్ ఇప్పుడు చూడండి 3 years తిరిగేసరికల్లా ఈసలే ఇక్కడికి వచ్చేసింది మీ ప్రతి ఇంట్లోకి, మీ ల్యాప్టాప్ ముందు మీ ఫోన్ లో చూసేసుకుంటున్నారు. లైక్ ఇంత సీమ్లెస్ ప్రెజెంటేషన్ కావాలి అంటే దట్ ఈస్ హౌ వి ఆల్ గ్రోన్ అప్. అండ్ ఎస్, నేనైతే ఈసెల్ నుంచి చాలా కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాను. అండ్ ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది, లైక్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు బికమ్ ఏ సపోర్టివ్ అండ్ పవర్ఫుల్ లీడర్. థ్యాంక్ యూ. వావ్, షార్ట్ కొంచెం తక్కువ తీసుకున్నారు. I can understand you, Lidvija. Thank you for understanding. హాయ్ ఆంటీ. అందరైతే మేమందరం అయితే సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఇది అన్ని వీటన్నిటితో కుస్తీ పడుతుంటే వినయ్ అయితే మనుషుల మైండ్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళ హార్ట్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన కుస్తీ పడుతూ ఉంటాడు అనమాట. మనుషుల్ని అయితే ఎంత బాగా అర్థం చేసుకుంటాడంటే, మనం ఒక ప్రాబ్లం ఉంది అంటాం, హెల్ప్ కూడా అడగం అనమాట. అయితే త్రివేణి కలిసి చేసేద్దాం, ప్రాబ్లం ఉందని చెప్పడమే లేదు, త్రివేణి మనం కలిసి వర్క్ చేద్దాము అప్పుడు ఈజీ అవుతుంది అని వెంటనే ఓనర్షిప్ తీసుకుంటాడు. ఇంకా బాధ్యత గురించి అయితే చెప్పవసరం లేదు. ఒక్క పనిని తీసుకున్నాడు అంటే కంప్లీట్ అయ్యేంత వరకు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటాడు. ఇంకా అసలు ఏమైనా నేర్చుకునేటప్పుడు కూడా ఎంఎస్ వర్డ్ నుంచి ఒక సాఫ్ట్వేర్ వరకు ఏది నేర్చుకున్నా కూడా అందులో ప్రతి చిన్న డీటెయిల్ గా నేర్చుకుంటాడు, ప్రతి చిన్న దాన్ని వదిలిపెట్టకుండా నేర్చుకుంటాడు అనమాట. అదైతే చాలా, మా దగ్గర అయితే అది అస్సలు ఉండేదండి, అంత పేషెంట్ గా అయితే మేము అస్సలు ఉండలేము, అంత చిన్న డీటెయిల్ గా నేర్చుకోవడం. మేమైతే చాలా లక్కీ వినయ్ అనే లాంటి సీనియర్ మాకు దొరికినందుకు. అండ్ ఇదే వినయ్ అనే వెబ్సైట్ ఆంటీ, ఇగో వినయ్ అనే పిక్చర్ ఉంది ఇక్కడ. అండ్ శివాని కొంచెం కిందికి స్క్రోల్ చేయి. ఇక్కడ మేము రాసామన్నమాట వినయ్ అన్నయ్య గురించి, వినయ్ అన్నయ్య ఎలా ఉంటాడు, మాతో అన్నయ్య ఎలా థింక్ చేస్తాడు అదన్నీ. అండ్ వినయ్ అన్నయ్య పిక్చర్స్, వినయ్ అన్నయ్య డిస్కషన్ చేసేటప్పుడు పిక్చర్స్, ఇంకా అన్నయ్య రాసిన బుక్స్. శివానికి కొంచెం కిందికి స్క్రోల్ చేయి. ఇదే ఆంటీ వాయిసెస్ ఆఫ్ వల్యూమ్ అనే బుక్, అన్నయ్య రాసిన బుక్స్. ఇంకా అన్నయ్య రాసిన అన్నయ్య ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు కదా, ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా, అక్కడ అన్నయ్య చేసే ప్రాజెక్ట్స్, అన్నయ్య టెక్నికల్ స్కిల్స్, అన్నయ్య చేసే కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ చేసి ఉన్నాయి అనమాట. టైం దొరికినప్పుడు అన్నయ్యతో వాటన్నిటిని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి తెలుగులో.
అది త్రివేణి, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద లిస్ట్ ఫామ్. ఫస్ట్ లో అయితే ఇదే అనుకునేది అనమాట. లైక్ మనము చిన్నప్పుడు 1 to 10th క్లాస్ లో పేరెంట్స్ మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ చేసేది. మనము క్లాసులు ఎలా అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఎలా అవుతున్నాయి, అంతా ఎలా నేర్చుకుంటున్నాం, ఫ్రెండ్స్ ఏది మాట్లాడుతున్నాం అంతా చెప్పుకునేది. కానీ కొంచెం బీటెక్ కి రాగానే అన్ని చెప్పుకునే టైం ఉండదు కదా. నేనైతే టైం దొరికినప్పుడు అయితే అన్ని చెప్తుంటాను, ఏం చేస్తున్నాము ఏంటి అన్నట్టు. లైక్ అందరి గురించి తెలుసు మమ్మీకి అయితే. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా అంటే అన్న ఒక పవర్ఫుల్ లీడర్ కావాలన్నారు కదా. నాకు తెలిసినంత వరకు అయితే పవర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎంత బాధ్యతగా ఉంటే అంత పవర్ వస్తుంది. అన్న ఎంత బాధ్యతగా ఉంటారో త్రివేణి చాలా బాగా చెప్పింది కదా. అన్న ఎంత మంచి పవర్ఫుల్ లీడర్ అవుతారో ఇంకా మీరే ఊహించుకోండి. ఆల్రెడీ దిగ్విజయ్ అవ్వడం ఏంటి, ఆల్రెడీ అయ్యారు కూడా. అంటే హీ స్టిల్ అంటే ఆయన ఎప్పుడు ఇంకా స్టెప్స్ మారుతాం అనుకుంటారు కదా. నెక్స్ట్ స్లైడ్ త్రివేణి. నమస్కారం అందరికి, నా పేరు త్రివేణి. ముందుగా ఈసెల్ గురించి చెప్పాలంటే ఈసెల్ అయితే చాలా సపోర్టివ్ ప్లాట్ఫామ్ అనమాట. అందరూ బయట అనుకుంటారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సీనియర్స్ జూనియర్స్ అంటే ఒక గ్యాప్ ఉంటుంది వాళ్ళ మధ్య. అమ్మ వాళ్ళు ర్యాక్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుంది. ఇక్కడైతే అసలు మాకు లేని ఇంకా కమెంట్ చేస్తాం. సీనియర్స్ అయితే మాకు ఎంత సపోర్టివ్ ఉంటారంటే ఇట్లా ఫోన్ కాల్ చేసి అడిగేంత సపోర్టివ్, ఎంత గంటలు డిస్కస్ చేసేంత, ఒక ప్రాజెక్ట్ డిస్కస్ చేసేంత సపోర్టివ్ గా ఉంటారనమాట ఈసెల్ లో మా సీనియర్స్. మేమైతే చాలా లక్కీ టు హ్యావ్ సీనియర్స్ లైక్ వినయ్ అన్నయ్య, సూర్య అన్నయ్య, నిఖిల్ అన్నయ్య, లైక్ చంద్రిక అక్క, వీళ్ళందరూ కూడా ఎంత సపోర్టివ్ అంటే ఇట్లాంటి సీనియర్స్ అసలు దొరకరు కూడా, ఎక్కడా దొరకరు. ఇంకా ఈసెల్ మాకు ఈ ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట, స్వేచ్ఛని. మాకు ఏ థాట్స్ ఉంటే అవి ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇదైతే నాకు చాలా ఈసెల్ లో నచ్చిన విషయం అనమాట. ఇంకా ఇక్కడ నేను 3 ప్రాజెక్ట్స్ లో ఉన్నాను. ఒకటేమో నాన్ టెక్నికల్ అండ్ ఒకటేమో రెండేమో కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినవి. నాన్ టెక్నికల్ ఏంటంటే కింగ్స్మన్ అసోసియేట్స్ అనేది ఒక యుఎస్ లో ఉన్న కంపెనీ అన్నమాట, రియల్ ఎస్టేట్ కంపెనీ. దానికి నేను మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఇంకా 2 టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే డిజైన్ ఆఫ్ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్. అంటే ఇది మా కెమికల్ ఇంజనీరింగ్ లో ఒక పనిముట్టు లాంటిది అనమాట. దాన్ని ఎలా డిజైన్ చేయాలో ఒక సాఫ్ట్వేర్ లో నేను నేర్చుకుంటున్నాను ఎలా చేయొచ్చు అని. ఇంకొక ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ ని కూడా ఎలా సిమ్యులేట్ చేయాలో ఇంకొక సాఫ్ట్వేర్ లో కూడా అది కూడా నేర్చుకుంటున్నాను అనమాట. ఈ 3 ప్రాజెక్ట్స్ నేను ఇప్పుడు కరెంట్ గా పనిచేస్తున్నాను మూడిటి మీద. థ్యాంక్ యూ. ఓకే, నేనే కదా కోడ్ త్రివేణి. ఓకే, నమస్తే ఆంటీ. మీకు తెలియంది ఏముందా ఆంటీ? త్రివేణి అసలు బిస్కెట్స్ నీకంటే బాగా బిస్కెట్స్ ఎవరు వేయలేదు అసలు స్టార్టింగ్ లో హాస్టల్లో కలిసింది నాకు త్రివేణి. అంటే స్టార్టింగ్ లో ఒక ఖమ్మం అమ్మాయి లాగా పరిచయం అయింది త్రివేణి నాకు. ఒక్కొక్క అంటే స్టార్టింగ్ లో ఆంటీ స్టార్టింగ్ లో త్రివేణి నాకు ఖమ్మం అమ్మాయిగా పరిచయం అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. అయితే ఇప్పుడే చూసారు మీరు, ఒక ప్రెజెంటేషన్ చేసేటప్పుడు నేను కొంచెం తడబడ్డాను కదా, ఎమ్మటే అందుకుంది. అసలు వేరే వాళ్ళు అంటే లైక్ ఎట్లుంటది అంటే నేను ఉన్నాను అని ధైర్యం ఇస్తారు త్రివేణి నాకు ఎప్పుడు కూడా. సో త్రివేణి గురించి ఒక పోయం లాగా రాశాను. ఏమని చెప్పను మా త్రివేణి గురించి. అందరినీ ఆదరించి 10 మంది మెప్పు పొందే ఈ అమ్మాయి గురించి ఏమని చెప్పను. తను వెలకట్టలేని పుస్తకం, 100 సార్లు చదివినా 1000 సార్లు చదవాలనిపిస్తుంది. తను నా ఫ్రెండ్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తాను ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ నాకు త్రివేణిని ఇచ్చినందుకు. నేను ఒక 2 minutes చెప్తా త్రివేణి గురించి. త్రివేణి అసలుకి లేదు నేను నిజంగా చెప్తా త్రివేణి నీ గురించి. త్రివేణి అసలు చాలా యాక్టివ్ అంటే అసలుకి ఏమున్నా అసలు ముఖం మీద చెప్పేస్తుంది. తను లేకపోతే అసలు కీసెల్లో ఇంత కళ్ళ కూడా ఉండదు. ఏదన్నా నవ్వుతో చెప్తుంది, అసలు అందరినీ నవ్వుపిస్తుంది. త్రివేణి ఉంటే ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ. మీ అభిమానం. థ్యాంక్ యూ రా. అంబాసిడర్ అన్నమాట. త్రివేణి అక్క గురించి అందరూ
చెప్పాలనుకుంటారు, ఎందుకంటే త్రివేణి అక్క అందరితో చాలా కలిసిపోయి ఉంటది. అండ్ త్రివేణి అక్క నేను డైరెక్ట్ సీనియర్ జూనియర్. అసలు నా డైరెక్ట్ సీనియర్ అలాగ ఉంటారు అని కూడా నేను అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ హర్. థ్యాంక్ యూ ఆంటీ. Thank you, Asha. ఈసెల్ టీమ్ ఇస్ హ్యాపీ ఆంటీ బికాస్ ఆఫ్ త్రివేణి. నవ్వడం త్రివేణి ఉంటే. త్రివేణికి Yeah, ఇంకా thank పేరు you. కూడా ఉంది. త్రివేణికి 3 సెల్ అంటారు. 3 సెల్ అని ఎక్కువ అంటే మా బ్యాచ్ లో ఫస్ట్ అందరికి నమ్మకం తెప్పించి దీన్ని ఇట్లా రివర్స్ రాస్తే 3 అవుతుంది కదా, సో అట్లా 3 సెల్. త్రీ సెల్ అంటాడు. ఈ సెల్ 3 సెల్ అన్నారు, నిన్నే 3 సెల్ అంటారు. అదే చెప్తున్నా మీకు అర్థం కావాలని. థ్యాంక్ యూ త్రివేణి. సింధుజ. అందరికీ నమస్తే. నా లైఫ్ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు బిఫోర్ ఈసెల్ అండ్ ఆఫ్టర్ ఈసెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ముందు చాలా ఇంట్రోవర్ట్ ని, అసలు చాలా తక్కువగా మాట్లాడతాను. కానీ ఇప్పుడు వన్స్ ఒకసారి మాట్లాడడం స్టార్ట్ అయితే ఇఫ్ ఐ కనెక్టెడ్ ఇంకా ఫ్లో అట్లనే ఉంటది. అండ్ అసలు నేను ఈసెల్ కి జాయిన్ గా అయ్యే ముఖ్య స్టార్టింగ్ అసలు ఏంటి అంటే ఐఎమ్ ద ఓన్లీ జూనియర్ ఫస్ట్ ఇంటరాక్టెడ్ విత్ ద సీనియర్స్. నాకు ఒక డ్రీమ్ ఉండేది బుక్ రాయాలని, అండ్ అది నిజమైంది. అండ్ వినయ్ అన్న, తేజస్వి అక్క, శ్రవణ్ సార్ వల్ల దెన్ ఐ జాయిన్ టు ఆర్గనైజింగ్ కమిటీ. ఇది ఇప్పుడు ఇది పేరెంట్స్ మీట్ చేస్తున్నారు. ఏదైతే ఈవెంట్ ఉందో అలానే చాలా ఈవెంట్స్ చేసాము. దాని వల్ల ఒక ఇంట్రోవర్ట్ సింధుజ బికమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. అలా అందులో ఆర్గనైజింగ్ చేయడం, ఎలా ఇంటరాక్ట్ కావాలి, చాలా విషయాలు నేర్చుకున్నాము. దెన్ కమింగ్ టు నెక్స్ట్ నేను చేసింది పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్. నన్ను బిలీవ్ చేసి శ్రవణ్ సార్ ఒక 14 పీపుల్ ని నన్ను లీడర్షిప్ చేశాడు. నాలో ఒక స్కిల్ ఉందని గుర్తు చేసి అంటే బయటికి తీసుకొచ్చింది నన్ను ఒక కంఫర్ట్ జోన్ నుంచి. అండ్ దెన్ ఫుడ్ ప్రాజెక్ట్. నార్మల్ గా ఫుడ్ అనేది అందరికి బేసిక్ నీడ్ అనేది. సో ఫుడ్ ప్రాజెక్ట్ లో బిజినెస్ నార్మల్ గా ఎంటర్ప్రీనియర్స్ ని ఎలా డెవలప్ చేయాలి, అందరికి ఎలా ఇన్స్పైర్ చేయాలని చేస్తుంటాము వర్క్స్. దెన్ కమింగ్ టు ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా చేస్తున్నాను. ఇట్ డీల్స్ విత్ బిజినెస్. సో ఈసెల్ వల్ల నేను బిజినెస్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేశాను, పీపుల్ తో ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాను, రైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నానంటే కూడా బికాస్ ఆఫ్ ఈసెల్. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు seniors, my friends and Shanse. Thank you. Thank you, baby star. అంటే మీకు తెలిసే సింధుజని మేము ఏమంటామో బేబీ స్టార్ అని అంటాం. ఆశా, కరుణ్. హాయ్ ఆంటీ. నా క్లాస్ రూమ్మేట్. సింధు గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ 5 minutes తీసుకుంటది, బట్ ఐ మేక్ ఇట్ షార్ట్. సింధు చెప్పాలంటే అందరితో కలిసిపోద్ది ఈజీగా అండ్ చాలా ఒబీడియంట్ గా ఉంటది సీనియర్స్ పట్ల. అండ్ తను ఏదైనా వర్క్ అనుకుందంటే తను అది ఇంకా తనకి అది ఫుల్ సపోర్ట్ చేస్తది. అండ్ షీ వర్క్స్ ఎ లాట్. ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నట్టే చేస్తది. అండ్ తను అసలు టైం వేస్ట్ చేస్తున్నట్టు కనబడదు. అండ్ మా ఇళ్ళలో ఇన్నోటి చాలా మీటింగ్స్ అయ్యాయి అండ్ చాలా మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి. అది అంతా దానికి మొత్తం మెయిన్ రోల్ అనేది సింధు ప్లే చేసింది. సింధు ఇంకా పైథాన్ లీడర్షిప్ లో కూడా వర్క్ చేసింది. తన లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయండి. తను అందరితోని చాలా బాగా మాట్లాడింది అండ్ ఆ పైథాన్ ప్రాజెక్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయిందండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ మెనీ మెంబర్స్. ఫ్రమ్ బీయింగ్ ఫస్ట్ ఇయర్ షీ ఆల్సో కాంటాక్టెడ్ విత్ సెకండ్ ఇయర్స్ అండ్ రిమైనింగ్ పర్సన్స్. I feel proud to be her friend and thank you aunty Sindhu ni OU lo join chesanduku. అదృష్టం. And also late ga join చేసినందుకు మేమిద్దరం ఒకటే రూమ్ అయ్యాము. అట్లా కూడా థ్యాంక్ చేస్తారా? అదే నాకు కూడా ఇక్కడ చేస్తారా అని. థ్యాంక్ యూ ఆశా. సింధు అదర్ యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే సింధు బాగా డాన్స్ చేస్తుంది అండి.
అండ్ బాగా అల్లరి చేస్తారు కూడా. చాలా బాగా మాట్లాడుతుంది కూడా, లైక్ అంటే హోస్ట్ లాగా. 2 days లో సింధు నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది ఆంటీ. చాలా అంటే ఆ 2 days లోనే నాకు అర్థమైపోయింది చాలా సపోర్టివ్ సింధు అని. అసలు ఎంత వీక్ ఉన్నా కానీ బూస్టప్ చేసిస్తుంది చాలా. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఏమైనా వర్క్ ఇచ్చామంటే ఇక మనం దానిని ఫాలో అప్ చేయవసరం లేదన్నమాట, కంప్లీట్ చేసి మనకి చూపిస్తుంది. ఇది మాత్రం ఎక్స్పీరియన్స్డ్. That's a very good quality, Sindhu. You don't know the importance of it. Asha. నేను ప్రస్తుతం ఈసెల్లో డిజిటల్ మార్కెటింగ్ టీమ్, ఐ మీన్ శ్రవణ్ సార్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లో వర్క్ చేస్తున్నాను బర్డ్స్ ఐ ఎనర్జీలో. అండ్ నేను గ్రాటిట్యూడ్ క్లబ్ అండ్ ఎక్స్ప్రెస్ క్లబ్ లో కూడా ఉన్నాను. నేను రీసెంట్ గా ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే బుక్ రాశాను. దాంట్లో మెయిన్ గా నాకు శ్రవణ్ సార్, శివాని అక్క, హాషిమ్ వీళ్ళ హెల్ప్ లేకపోతే ఆ బుక్ అసలు కంప్లీట్ అయ్యేదే కాదు. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు గెట్ దెమ్. ఇంకోటి ఏంటంటే ఈసెల్ కి నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఐ డోంట్ నో అబౌట్ ఈసెల్. ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, ఐ డిడ్ంట్ అటెండ్ ఇట్. సెకండ్ మీటింగ్ లో నేను అటెండ్ అయినప్పుడు ఫస్ట్ టైం అప్పుడు ఈసెల్ గురించి తెలుసుకున్నాను. తర్వాత తెలుసుకున్న తర్వాత శ్రవణ్ సార్ తో మాట్లాడిన తర్వాత అసలు ప్రతిసారి వి ఫీల్ లైక్ దట్ ఎనర్జీ ఇస్ ఇంక్రీసింగ్ ఇన్ అవర్ బాడీ. అండ్ ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ నాకు ఈసెల్ వల్ల మంచి సీనియర్స్, ఐ మీన్ ఫ్రెండ్లీ సీనియర్స్, ఫ్రెండ్లీ కంటే ఎక్కువ ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్లీ సీనియర్స్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా బాండింగ్ అనేది చాలా పెరిగింది. అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ గివింగ్ మీ ద ఫ్రీడమ్ టు డెవలప్. థ్యాంక్ యూ ఆశా. వినయన్న చెప్పేసేయండి మీ ఫేవరెట్ జూనియర్ గురించి. ఉన్నారా ఆశా పేరెంట్స్? కనిపించట్లేదు మాకు. ఉన్నారన్నా, మమ్మీ ఉన్నారు, డాడీ కూడా ఉన్నారు. అసలు నీ ఫేసే మొత్తం కనిపిస్తుంది, చూపించవా ఆంటీ వాళ్ళు ఇంకో కాల్ లో ఉన్నారు. ఐ థింక్ దే హావ్ టు టాక్. ఓకే. They're in the line. Hi. Okay, okay. Hi aunty. Hi uncle. Hi aunty. Hi uncle. Hi. So Asha is one of the caring juniors I am lucky to have. She is so empathic towards others and inspires every one of us with her leadership skills. She made everyone in the team realize the power of attitude of gratitude through her book, which has created a new culture in the team itself. And she has become the brand ambassador for industrial visits in the college. నార్మల్ గా 4th year తర్వాత లేదంటే 4th year లో ఒక్కసారి అలా ఇండస్ట్రియల్ విజిట్ ఉండేది. వీక్లీ ట్రిప్స్ చేసేసింది అనమాట ఇండస్ట్రియల్ విజిట్స్ ని. ఎవరికైనా ఇండస్ట్రియల్ ట్రిప్ వెళ్ళాలంటే ఆశ ఎట్లుంది అని కనుక్కునే లాగా చేసింది. వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ అస్ ఏ కేరింగ్ ఫ్రెండ్ అండ్ హానెస్ట్ లీడర్. థ్యాంక్ యూ. Thank you. Wonderful art space, Asha. తెలుసా ఆంటీ, నేనే బాగా సెటరేట్ చేస్తా అంటే మనుషుల మీద, నన్ను మించి వేస్తుంది తెలుసా ఆశ అయితే. ఇంకా ఎంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది ఆశ అయితే. అంటే నీ జూనియర్ కదా, నీ అడుగు జాడల్లో నడుస్తుంది. ఇదే మాట అంటే తెలుసా ఆంటీ, నా డైరెక్ట్ జూనియర్ అనమాట ఆశ. అక్క నీ అడుగు జాడల్లోనే నడుస్తున్నా అంటది. అంతే కదా, సీనియర్స్ అడుగు జాడల్లోనే నడవాలి కదా. అవునా? ఆంటీ కూడా వేస్తున్నారు. అవును, ఆంటీ కూడా. థ్యాంక్ యూ ఆశ, థ్యాంక్ యూ వినయన, థ్యాంక్ యూ త్రివేణి, థ్యాంక్ యూ ఆంటీ, అంకుల్. Thank you. Hello everyone. I am Tejasri Remma. Presently నేను ఏం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నా అంటే ఇండస్ట్రియల్ సింబాలిసిస్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ. అంటే అది మొత్తం వరల్డ్ లోనే వేస్ట్ ఉండకూడదు అన్న ఒక పెద్ద గోల్ తో స్టార్ట్ అయ్యామన్నమాట. వేస్ట్ అంటే ఇండస్ట్రీస్ నుంచి ఇట్లా
వేరే వేరే కంపెనీస్ నుంచి బాగా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఆ వేస్ట్ అనేది ఉండే ప్రజలందరికీ అది చాలా హానికరం కాబట్టి ఆ వేస్ట్ ని మనం ఇంకా రీయూజ్ చేసుకోవడం, లేకపోతే దాన్ని ఎలా అయితే డీకంపోజ్ చేయాలో అనే వాటి కోసం మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అన్నమాట. ఇది హుల్హాస్ సార్ అనే ఒక చాలా పెద్ద ఆయన మహారాష్ట్రలో ఉంటారు. తను అట్లా లైక్ వరల్డ్ మొత్తంలో తనకి కనెక్షన్స్ ఉన్నాయి. సో తను ఆ బిగ్ డ్రీమ్ ని సక్సెస్ చేసుకోవడానికి మాకు ఒక చిన్న ఆయనతో పాటు పనిచేసే ఒక చిన్న అవకాశం ఇచ్చారనమాట. సో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి గ్రోస్మార్ట్ లో పనిచేస్తున్నాను. గ్రోస్మార్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అన్నమాట. సో యుఎస్ లో ఉంటుంది. సో దాంట్లో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు శ్రవణ్ సార్ దాంట్లో పనిచేయడానికి. అక్కడ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటాను. ఆటోమేషన్ అంటే ఇప్పుడు డిజిటలే అయిపోతుంది కదా మొత్తం. ఇప్పుడు మనం కూడా వర్చువల్ గా చేసుకుంటున్నాం. సో దాన్ని ఈజీగా చేయడానికి అది నేర్చుకుంటున్నాను. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ప్రోడక్ట్ ని సెల్ చేయడం అనమాట, ఎంత బాగా, కానీ ఓన్లీ వర్చువల్ గా మన వెబ్సైట్, గూగుల్ ఇలాంటి దాంట్లో. ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటున్నాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే నాకు చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. నేను ఎప్పుడైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటాను అంటే వీడియో మార్కెటింగ్ అన్నమాట నేర్చుకుంటాను అని చెప్తే గ్రోస్మార్ట్ వాళ్ళు నాకు ఇవ్వలేదు. బట్ నేను ఒక వీడియో చేసి చూపించాను అనమాట. ఆ వీడియో వాళ్ళకి నచ్చి నువ్వు నేర్చుకో అని నాకు డైరెక్ట్ ఇచ్చారు. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మేడ్ మీ సో వెరీ చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా నేను ఈసెల్లో దాంట్లో అన్ని ప్రాజెక్ట్స్, అన్ని టాక్స్, కాల్స్ అన్ని అటెండ్ అవుతాను. ఏ వర్క్ ఉన్నా అటెండ్ అవుతాను. బికాస్ ఆఫ్ దిస్ సపోర్ట్ దే ఆల్వేస్ గివ్ మీ సపోర్ట్. మొత్తం సార్ ఏం చెప్తే అది చేయు, ఇంకేం కాదు, అంతే, ఈసెల్లో ఉండు, సార్ చెప్పిందే చేయు అంటారు. అండ్ నాకు హోస్టింగ్, టాకింగ్, కాన్వర్జేషన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ బయట పబ్లిక్ గా మాట్లాడాలంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. సో నాకు వాళ్ళు నేర్పిస్తున్నారు. అండ్ వెబ్ డెవలప్మెంట్ టీమ్ లో ఉన్నాను. కొన్ని వెబ్సైట్స్ కూడా చేశాను. 2-3 days నుంచి ఒక 4-5 వెబ్సైట్స్ అయితే చేశాను, వెబ్ పేజెస్. సో థ్యాంక్ యూ వెబ్సైట్ టీమ్, మీరు అందరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ శ్రవణ్ సార్, ఆల్ హ్యూజ్ సపోర్ట్ మై అండ్ ఆల్సో మై సీనియర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజు. థ్యాంక్ యూ తేజు వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు. చందన్, శివాని, హాయ్ ఆంటీ. తేజస్, చందన్. హాయ్ ఆంటీ. తేజస్వి అక్క మా సీనియర్. అక్క చేసే పనుల్లో మా అందరికి నచ్చేది ఏంటంటే అక్క అన్నిట్లో పార్టిసిపేషన్ చేస్తుంది, అన్నిట్లో అద్భుతమైన ప్రదర్శన చాటుతుంది. బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, అక్క చాలా ధైర్యంగా, చురుకుతనంగా మరియు పటుత్వంగా ఉంటుంది. తను నాయకత్వ చాలా అద్భుతంగా వహిస్తుంది. నాయకత్వ విలువల్లో తనను చూసి మేము అందరం స్ఫూర్తి తెచ్చుకుంటాం. ఇంకా చెప్పాలంటే తన అన్ని పనులు సరైన రీతిలో చేస్తుంది. మాకెప్పుడు ఉత్తేజపరుస్తుంది తన పనులు చేస్తుంటే. మేమందరం ఏం చెప్పాలనుకుంటుంటే తను అనుకున్న గోల్స్ త్వరలోనే రీచ్ అవుతుందని మేమందరం గట్టిగా భావిస్తున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ గ్రోస్మార్ట్ లో గానీ అన్నిట్లో తను చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. ప్రతి దాంట్లో చాలా అంటే నేను చేస్తాను అన్న ఏమంటారు ఆ ఫీలింగ్ ఉంటది, పట్టుదల ఉంటది. దేంట్లో కూడా నేను చేయగలను అని చెప్తది. ఏదైనా లైక్ నేను ఏదైనా ఇట్లా వీక్ గా ఉన్నా, ఏదైనా ఉన్నా, శివ నువ్వు చేయగలవు, శివ ఇప్పుడు హాస్టల్లో కూడా తినేటప్పుడు శివ తిను, శివ ఏంటి శివ నువ్వు చాలా అసలు ఎట్లా అంటే ఒక అమ్మలాగా చూసుకుంటారు నాకు తేజు అయితే నన్ను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ తేజు అంటే ఇచ్చినందుకు నా ఫ్రెండ్ గా. థ్యాంక్ యూ. అసలు తేజు గురించి చెప్పాలంటే
డెడికేటివ్ అని ఒక 1 word లో చెప్పాలంటే చాలా డెడికేషన్ ఉంటుంది తేజకి. చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా ఇట్లా రోజు కన్సిస్టెంట్ గా చేయాలంటారు కదా, ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా వచ్చినా రాకపోయినా ఇంకా చేసి అదే వస్తుందిలే, చేయాలి కదా ఫస్ట్ అని కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా నేర్చుకుంటా తేజ దగ్గర నుంచి. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ చందన్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ జయక్క, అభి అన్న. అసలు డాన్స్ వేరే లెవెల్ అసలు. ఇంకా ఆట కూడా బాగా చేస్తుంది. ప్రణీత అక్క. హలో హలో అక్క. హలో ఆంటీ. హలో అంకుల్. కనబడట్లేదు. ఐఎమ్ ప్రణీత, 4th year కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. లాస్ట్ 3 years నుంచి హైడ్రోజన్ ప్రొడక్షన్ టీమ్ లో ఉన్నాను. We have worked on various topics such as hydrogen production and storage, aerosols, and carbon refrigeration cycle, carbon dioxide refrigeration cycle. And last summer lo IIT Hyderabad lo non-invasive measurement techniques మీద internship చేశాను. And team Sahas ki one of the founder ni kuda. Sahas is an women empowerment cell in College of Technology. And friends, family and mentor support వల్ల ఫ్యూచర్ గురించి చాలా హోప్ఫుల్ గా ఉన్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పూజిత, నిఖిల్ అండ్ సూర్య ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ శ్రవణ్ సార్ ఫర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఈసెల్ అండ్ ఆల్సో ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ త్రూ అవుట్. వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. ప్రణీతకి అయితే ఎంత కామ్గా ఉంటుందంటే ఇప్పుడు చూసారు, చాలా కూల్ గా చాలా కామ్గా అలా వెళ్తారు. నిఖిలన్నా ఏదైనా నేర్పియండి అంటే చాలా చక్కగా చెప్తారు అక్క అయితే. నిఖిలన్నా. Here it's Ikhra Ahmed. So I'm going to talk about Pranita Akka. So Pranita Akka is a thinker with great moral values, and she is amazing teammate. I am not well known to her, but I know her about her. But she is an adventurous, respectful, sincere, and has great attention to details. And she has good analytical skills. And projects, Nikhil Anna will be discussing that. Yes. ఓకే, వినిపిస్తుంది కదా. సో ప్రణీత అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది కదా ఇందాక, ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసినామని. ఫస్ట్ ఇయర్ లో అసలు ప్రాజెక్ట్ చేయడం అనేది అది థాట్ లోనే ఉండదు ఎవరికైనా. మేము స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఒక టీం చేశారు. సో వి వర్ మేడ్ ఇంటూ 4. సో అందరూ సో మేము ఇంకా మళ్ళీ ఒకసారి సూర్య, పూజిత వీళ్ళందరూ యాడ్ అయ్యాక ఒకసారి 4 members ఫస్ట్ టైం 3 years వరకు కంటిన్యూస్ గా ఏదో ఒకటి నేర్చుకున్నామని హైడ్రోజన్ మీద ప్రాజెక్ట్ చేసాము. సో అలా చేస్తున్నాగానే వి పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసాము. వెళ్ళిన కాంపిటీషన్స్ కల్లా ఏదో ఒక ప్రైజ్ తీసుకుని రావడం అయిపోయింది. సో ప్రతిసారి ఆ టీమ్ స్కిల్ అయినా కానీ వి బికేమ్ ఎ గుడ్ టీమ్. సో షీ వాజ్ వెరీ సపోర్టివ్. మళ్ళీ వీఆర్ వెరీ లక్కీ టు హావ్ హర్ బికాస్ షీ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అంటే ఒక పెద్ద టీచర్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికైనా లేదా టెక్నికల్ వాటిని కూడా క్లాస్ ఉన్నదాన్ని ప్రణీత ఇది కొంచెం అర్థం కాలేదంటే మళ్ళీ మొత్తం నోట్స్ పట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తుంది. అండ్ అక్క అర్థం కాలేదు మళ్ళీ చెప్పంటే మళ్ళీ చెప్తాది. ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిలన్న, థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఓకే, సో నేను ఫస్ట్ మొత్తం ప్రాజెక్ట్స్ గురించి చెప్పే ముందు
అసలు దీనికి లైక్ మూల కారణం ఎవరో వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. లైక్ నేను లైక్ చిన్నప్పటి నుండి నన్ను ఒక రేంజ్ ఒక దాంట్లో పెంచారు మా మమ్మీ డాడీ. దాని తర్వాత శ్రవణ్ సార్ వల్ల ఒక మనిషి వచ్చి నువ్వు నేను చెయ్యలేను అన్నప్పుడు నువ్వు చెయ్యగలవు శివాని, యూ కెన్ డూ ఇట్ అని నాకు ఒక బుక్ కి ఆథర్ చేసేసారు. అదే కాకుండా ప్రతి దాంట్లో నేను ఉన్నాను అన్న ధైర్యం ఇచ్చిన లైక్ దేంట్లో అయినా నేను ఉన్నాను అని ధైర్యం ఇస్తూ ఉంటారు. నువ్వు ఇది చెయ్యగలవు, నువ్వు వెళ్ళగలవు అని చెప్పేది మా శ్రవణ్ సార్. సో ఇక్కడ మీరు మేమందరం చేసేది, ఇప్పుడు నేను ప్రెజెంట్ చేసేది కూడా మా శ్రవణ్ సార్ వల్లనే. సో థ్యాంక్ యూ శ్రవణ్ సార్. ఫస్ట్ అయితే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇండస్ట్రియల్ సింబియాసిస్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ అనే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. ప్లస్ యాజ్ ఎ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ గా కింగ్స్మన్ అసోసియేట్స్ లో పనిచేస్తున్నాను. అండ్ ఒక టీమ్ అంటే లైక్ ఏది చేసినా వీళ్ళు ఉన్నారు నా వెనకాల అన్న ధైర్యం నాకు ఇచ్చిన ఈ టీమ్, ఈసెల్ టీమ్ ని ఇచ్చినందుకు మళ్ళీ శ్రవణ్ సార్ కి థ్యాంక్ యూ. అండ్ నేను ఒక బెటర్ హ్యూమన్ గా నన్ను తీర్చిదిద్దిన లైక్ మీ అందరికి, మా సీనియర్స్ ని మా ఫ్రెండ్స్ ని ఇచ్చిన మీ అందరికి, పేరెంట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని. థ్యాంక్ యూ శివాని. శివాని is a mother Teresa. వెరీ చెప్పాలంటే ఇక మొత్తం ఒక పాజిటివ్ కొండ ఉంటది కదా, అది శివాని అని చెప్పొచ్చు. తెలుసు అసలు రూమ్ లో గానీ, ఈ సెల్ లో గానీ, హాస్టల్లో గానీ ఎక్కడైనా కూడా ఎవరు లోగా ఫీల్ అవుతున్నా కూడా వచ్చి ఏమైంది కన్నా, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని ఎంత సూతింగ్ గా అడుగుతుంది అంటే అసలు మనకున్న బాధలన్నీ కూడా మర్చిపోతాం. అంత కేరింగ్ అడుగుతుంది శివాని అయితే. అసలు ఇంకా మనకు బాధ ఉందని మనం చెప్పని అవసరం లేదు తనకి. షీ అండర్స్టాండ్స్ దట్. ఉంటుంది పొద్దాగా మీ గురించే అసలు చెప్పొద్దు ఇంకా. చాలా మా మమ్మీకి అయితే శివాని పలకరింపు అయితే ఎంత ఇష్టమో. నమస్తే ఆంటీ అని అంటారు. చూడండి ఇప్పుడు అందరు హలో హలో అని చెప్పినా శివాని ప్రతి ఒక్కరికి నమస్తే నమస్తే ఆంటీ అని చెప్పి ఎంత వినయమో అసలు, ఎంత వినయమో అంటే మా మమ్మీ నీకు ఇచ్చేసింది కార్డు. సూర్య అన్న, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీ పాయింట్స్? ఎస్ లిల్విజ. నమస్తే ఆంటీ. శివాని చేసిన యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే బుక్ తో మాకు అసలు కృతజ్ఞతలు తెలపడం అనేది ఎంత విలువైన విషయమో తెలిసింది. అండ్ తను రాసిన వాయిసెస్ ఆఫ్ అల్యూమినై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడిషన్ బుక్ తో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అసలు అల్యూమినైని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకునే విధానం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ శివాని అక్క గురించి అందరూ చెప్తారు, ఎందుకంటే శివాని అక్క ఇస్ సో పాజిటివ్ అని చెప్పాలంటే. అండ్ శివాని అక్క సెల్ఫ్లెస్ కూడా, అంటే తన గురించి తన బెనిఫిట్స్ గురించి తను ఎక్కువ ఆలోచించదు. మంచి అవుతుంది అన్నప్పుడు షీ విల్ హెల్ప్. మా బుక్ తను అసలు పేరు కూడా పెట్టదు అన్నారు అసలు అక్క అయితే. ఐ రియల్లీ ఇన్స్పైర్ బై హర్. ఆ వర్డ్ చెప్పినప్పుడు అయితే నాకు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఇప్పుడు సపోర్టివ్ గా ఉన్నారు. మా బుక్ అంతా అయినంత వరకు షీ ప్లేడ్ ఏ మేజర్ రోల్. అండ్ శ్రవణ్ సార్ లేకపోయినా మేము బుక్ కంప్లీట్ చేస్తాం ఎడిటింగ్ అంటే శివాని అక్క వల్లే. ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ టు బి హర్ జూనియర్. థ్యాంక్ యూ ఆశా. ఎంత ప్రేమ అంటే అందరి గురించి ఒక రోజు కూడా సరిపోతుంది, చెప్తూనే ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే శివాని గురించి ఎప్పుడు మాకు ఒక్క డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగ్ తో మేము అందరం ఇంకా ఏ ఎనర్జీలో ఉన్నా బయటకు వచ్చేస్తాం. అది అందరు తెలిసిందే. డిఫికల్ట్ అంటే ఎస్, ఇంపాసిబుల్ అంటే
కష్టమా, ఏదన్నా పని కష్టమా అంటే అవును కష్టమే అంటారు కదా. అవును. కష్టమా అంటే కాదు, అసాధ్యం కాదని చెప్తారు. అందరికి ఈ డైలాగ్ చెప్పేస్తారు. ఎక్కడున్నా కానీ లేచి ఇప్పుడే పని చేస్తారు. ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా చెప్పేస్తుంది. ఇంకా ఇంకా అది వినగానే మనకు నవ్వు వచ్చేసి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును కదా. థ్యాంక్ వీఆర్ యూ వెరీ సో ప్రౌడ్ ఆఫ్ మచ్. యూ థ్యాంక్ యూ శివాని. శిలం. ఇలాగే ఇంకా ఐ మమ్మల్ని వాంట్ టు యాడ్, మీరందరూ ఒక ఫ్యామిలీ. యాడ్ ఇట్లా శివాని ఇట్లా అందరికి మెసేజ్ చేసి అడుగుతూ ఉంటది మధ్యలో, బాగున్నారా లేదా, ఏమన్నా చేయలేము అనుకుంటే యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఇట్లా మీటింగ్ ఏదైనా అవుతున్నా గానీ నేను జనరల్లీ భయపడతాను అనమాట. ఇట్లా శివాని మెసేజ్ చేస్తుంది, పవన యూ కెన్ డూ ఇట్, చెయ్యిరా చెయ్యి అని చెప్పేసి. చాలా ఇట్లా అందరి గురించి బాగా ఆలోచిస్తుంది. అవును 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 పవన, కరెక్ట్. ఈ ప్రేమే కావాలిరా అందరికి, అందరి గురించి అందరు మంచిగా ఉండాలి అంతే. అంటే మొన్న నాకు థ్యాంక్ యూ శిరీష, యూఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, కీప్ ఇట్ అప్ అంటే ఏంటి తినిపెట్టింది ఎవరైనా అన్నారా ఏంటి శివాని ఇలా పెట్టామంటే అది నాకు అలవాటు శిరీష. అవి అంటే నాకు అసలు అనిపించలేదు అసలు. అమ్మోయ్ అసలు ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా పెట్టేసరికి. ఒక సపోర్టివ్ నా వెనకాల ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత బాగా చూసుకునింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివాని. మీ బిహేవియర్, మీ నేచర్ కూడా శివాని అక్కకు వచ్చినట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ సో ట్రూ, సో ట్రూ. అంతే ఉంటుంది. ఇప్పుడు నేను అంతే అనుకుంటా. ఈమె అందరి గురించి చెప్తుంటే నేను లిస్ట్ పెట్టేస్తా. వాళ్ళ మమ్మీ డాడీ కూడా అంతే మార్గదర్శకులు అనమాట, వాళ్ళకి గురువు అంతా. వాళ్ళని ఫాలో అవుతారు కదా అందరు. శివాని స్క్రోల్ డౌన్ నీ వెబ్సైట్ చూపిరా. ఆంటీ అక్కయితే చాలా పేషెన్స్ అసలు. నాకు అక్క ఇప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు కంపెనీలో. ఇంకా ప్రతిసారి అక్క ఏదైనా చెప్పే ముందు కన్నా అని మెన్షన్ చేస్తుంది. లైక్ ఐ ఫెల్ లైక్ అక్క ఒక మదర్ లాగా చెప్తా ఉంటారు. ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా డెప్త్ గా చెప్తారు. థ్యాంక్ యూ అక్క ఫర్ యువర్ గైడెన్స్. అది త్రివేణి నేర్పించింది కన్నా. నేను ఇప్పుడు శివానికి దిష్టి తీయాలి. ఓకే, ఓవర్ టు యు లిడ్డు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా అందరికి. థ్యాంక్ యూ అందరికి.